దేవుడు ఒక క్షణం మనం తల్ల ఉంచుకుని నిలబడదాము. పరలోకపు తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన ప్రతి ఒక్క కృపాభరితమైన దాని కొరకు మేము నీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాము. ఎలాంటి నీ యొక్క ఆశీర్వాదం కొరకైనా మేము యోగ్యులమే. మేము నిజముగా అక్కరలేని ఆశీర్వాదాలను మేము పొందుకున్నాము. దేవా, నిరంతరం మాతోనే ఉండమని మేము ప్రార్థిస్తున్నాము. ఇప్పుడే లోపలికి వస్తూ కూటంలోని అద్భుతకరమైన ఈ ఆత్మను భావిస్తున్నప్పుడు అది నీ యొద్ద నుండి వచ్చినదని నాకు తెలుసును. కాబట్టి తండ్రి, ఈ రాత్రిని యొక్క సన్నిధి చేత కూటమును అనుగ్రహము చూపమని కొనసాగించము. రోగ బాధలతో ఉన్నవారిని స్వస్థపరచము. అది దయచేయము. మేము త్వరగా మర్చిపోకున్న రీతిగా ఈ గంభీరమైన రాత్రి ఉండను కాక. ఎందుకనగా అది నీ సన్నిధి చేత యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. గడిచిన సాయంకాలం మిమ్మల్ని ఆలస్యంగా ఉంచినందుకు మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. మనం త్వరపడి వ్యాధిగ్రస్తులకు ప్రార్థించుకు ఈ రాత్రి నేను త్వరగా కొనసాగించుకు ప్రయత్నిస్తాను. గడిచిన రాత్రి కూటమి నిమిత్తమై నేను నిజంగా మంచిగా భావించాను. ఎందరో ప్రజలు స్వస్థత పొందుకున్నట్లు అగుపించినది. నాకెంతో బలము చేకూర్చబడింది. ప్రతి ఒక్కరూ కలిసి ప్రార్థించారు. అలాగన మనము నిలబడాలి. కాబట్టి ప్రభు మిమ్ములను దీవించును కాక. సరే, ఇప్పుడు రేపు రాత్రి దాన్ని వారు ముందుగానే ప్రకటించున్నారు. అది ఇంకొక స్థలం. మంచిది. ఇప్పుడు మనము సంఖ్యాకాండం 22వ అధ్యాయం చాలా త్వరగా తిప్పుదాము. అది ఒక చిన్న పాఠం కొరకు, కొద్దిగా వివరణ కొరకు. ఆ తర్వాత ప్రార్థనా వరుసలో ఎక్కువ సమయం మనము పెట్టుకోబోతున్నాం. విస్తారమైన మించిపోయిన కార్డు అట్టలు తాను ఇచ్చాడని, వాటిలో 2 లేక 300 ఇచ్చాడని బిల్లి చెప్పాడు. ప్రార్థనా వరుసలో అవి చేర్చుకోవటానికి కొంత సమయమే పడుతుంది. కాబట్టి సాధ్యమైతే 30 నిమిషాలకు మించకుండా కొద్ది నిమిషాలు మీతో మాట్లాడతాను. ఆ తర్వాత ప్రార్థనా వరుసను ప్రారంభించి రోగుల కొరకై ప్రార్థన చేస్తాను. ద్వితీయోపదేశకాండంలో క్షమించండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనం. ఇది నేను చదవాలని ఆశపడుతున్నాను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచిని కనుక దూసిన ఖడ్గము చేతపట్టుకుని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, ఇది ఒక సరైన స్థానానికి తెచ్చి మరియు మన యొక్క స్వస్థత కూడమును జరిగించుటకు ఇది ఒక కరుకైన పాఠముగా భావించవచ్చును. సాధ్యమైతే 9 గంటలకు ప్రార్థనా వరుసను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ రాత్రి దేవుడు ఆయన మనస్సును మార్చుకున్నా అను పాఠమును నేను తీసుకుని ఆశపడుతున్నాను. మీకు తెలుసా, మన మనస్సును మనం మార్చుకోగలుగుతాం. ఎందుకనగా కొద్దిగా వ్యత్యాసంగా మనము నేర్పించబడ్డాం. మనము తప్పని మనకు తెలుసు. అయితే దేవుడు తన మనస్సును మార్చుకుంటాడని నేను నమ్మను. ఎందుకనగా ఆయన చేసినట్లయితే ఆయన ఖచ్చితంగా అనంతుడు కాదు. ఆయన దానిని మార్చినట్లయితే ఆయన శ్రేష్టమైన తీర్మానం చేయగలుగుతాడు. కాబట్టి ఆయనలో ఉన్న నా యొక్క విశ్వాసము ఆయన మనస్సును ఆయన మార్చుకున్నాడు. ఎందుచేతనగా ఎప్పుడైనా దేవుడు ఒక తీర్మానమును చేసినట్లయితే ఆ యొక్క తీర్మానంపైనే ఆయన నిలబడవలసి ఉంటుంది. చూశారా, ప్రతి ఒక్కసారి అదే సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆయన ప్రప్రదంగా ఏమి చేశాడు అదే విధముగా ఆయన నడవలసి ఉంటుంది. గమనించారా? కనుక అది మనకు ఒక చోట ప్రాముఖ్యమైన విశ్వాసాన్ని కలిగిస్తుంది. అవును, విశ్వాసం అన్నది ఇక్కడ ఒక చోట ఎగిరిపడి ఇంకొక చోట ఎగిరి లేచిపడి ఊడిపోయినా లేక రాలిపడినా ఆకు కాదు. విశ్వాసము అది ఒక ఖచ్చితమైన విషయమై ఉండవలసి ఉన్నది. అది స్థిరమైనదై ఉండవలసి ఉంటుంది. ఒక విధమైన వాద వివాదములపైన నా విశ్వాసం ఆధారపడదు. నాకు విశ్వాసము కలుగక ముందు రుజువు చేయబడిన నిజం పైన అది ఉండవలసి ఉంటుంది. పెళ్లి చేసుకోవటానికి పురుషుడు భార్యను ఎన్నిక చేసుకున్న రీతిగా ఏంటి, ఆ స్త్రీ యందు అతడు నమ్మకం ఉంచవలసి ఉన్నది. అతడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అనేకమైన శ్రమల కొరకు అతడు ఖచ్చితంగా తనకు తాను తగిలించుకుంటున్నాడు. గమనించారా? కాబట్టి అతడు తప్పక విశ్వాసము కలిగి ఉండవలసి ఉంది. కొన్ని బలమైన నిజాలపైన ఇంకా ఒక దానిపైన ఉండవలసిన విశ్వాసం అతడు కలిగి ఉండవలసి ఉంటుంది. ఆమె మాటపైన ఒకరు ఏదైనా చెప్పిన దానిపైన అతడు నమ్మకం కలిగి ఉండవలసి ఉన్నది. అతని దృష్టిని, అతని విశ్వాసమును అతడు నిలుపుట వలన ఒకటి కలిగి ఉండవలసి ఉంటుంది. కనుక దేవుని కలుసుకుంటూ గుర్చి నేను అలా భావిస్తున్నాను. నా విశ్వాసమును నేను ఉంచవలసిన ఒకటి అది ఆయన యొక్క వాక్యము. ఎందుచేతనంటే మనకు వివిధములైన తలంపులుంటవి. ఖచ్చితంగా మనందరికీ ఉంటవి. మనము క్రింద కూర్చుని చివరికి ఒక దానిని తినుటను గూర్చి కూడా
మాట్లాడుకుంటుంటాం. ఎందుకని? ఒకటి, తిండిలో కూడా మనం వ్యత్యాసపరులుగా ఉంటాము మరియు మనం వ్యత్యాసపరులుగా సృజించబడ్డాము. మన యొక్క ఆకలి, అభిరుచులు వేరువేరుగా ఉంటవి. కాబట్టి మన సంఘాలను అలా చేసినవి. ఏది మంచో ఏది చెడో వాటిని గురించి వారి యొక్క భావాలలో వారు తారతమ్య భేదము కలిగి ఉండుట మనం గమనిస్తుంటాము. అది మనలో ప్రతి ఒక్కరికి ఒక ఎన్నిక చేయు తరుణము ఇవ్వబడుతుంది. నాకైతే దేవుని యొక్క వాక్యమే నిజమని నేను నమ్ముతున్నాను. అది ఎలాంటి ప్రత్యేక అనువాదమని నేను నమ్మను. అది ఏమి చెప్పినదో అది సత్యమని నేను నమ్ముతున్నాను. ఆ విధంగా నేను దాన్ని తీసుకుంటాను. అది దేవుని వాక్యం యొక్క మూలములని నేను తీసుకుంటాను. దానినంతటినీ చేయగలిగినంత విశ్వాసము నాకు లేకపోవచ్చు. అయితే అది కార్యసాధనం చేయగలిగిన విశ్వాసం ఒకరు కలిగి ఇండిన దానిపైన నేను నిలబడను. ఉదాహరణగా, తాను చచ్చిపోను అనున్నటువంటి విశ్వాసం హానోకు కలిగి ఉన్నాడు. అతడు ఒక మధ్యాహ్న వేళ విహారములకై వచ్చాడు. ఇక్కడ భూమి మీద అలసిపోయాడు. పరలోకానికి పైకి నడిచి వెళ్ళాడు. అలాంటి విశ్వాసము నేను తప్పక కలిగి ఉండాలని ఇష్టపడతాను. అయితే మనము ఆయనలో ఎదుగుచున్న కొలది ఒక దినమున ఆ విశ్వాసాన్ని పొందుతాం. ఈ స్థలాన్ని నేను ఎన్నుకొంటకు కారణమేదంటే, ఎందుకనగా నాకు ఇది ఇక్కడ ఇలాగూ అగుపిస్తుంది. ఈ రాత్రి పాఠ్యాంశ కొరకై ఒక ఇబ్బందికరమైన స్థలముగా, బైబిల్ గ్రంథములో ఉన్న స్థలముగా నాకు అగుపిస్తుంది. ఎందుకనగా అది దేవుడు ఆయన మనస్సును మార్చుకున్నట్లుగా అగుపిస్తుంది. మరియు ఈ దేవుడు బిలాముతో చేయమని ఒకటి చెప్పి ఆ తర్వాత చేయమని ఇంకొకటి చెప్పినట్లుగా ఉన్నది. కనుక నేను అనుకున్నాను, దీన్ని కొద్దిగా సరైన పద్ధతిలో ఉంచుదామని అనుకున్నాను. అనగా ఆయన నిజంగా అతనికి ఏమి చెప్పినో అది. కాబట్టి ఇప్పుడు దీని ముఖ్యాంశాలు. బిలాము ప్రవక్త అని మనకు తెలుసు. అదే సమయంలో బాలాకు మోయాబీల రాజై ఉన్నాడు. వారు అవిశ్వాసులు కాదు. అక్కడ ఆ మోయాబీలు ఇశ్రాయేళ్లు ఏ దేవుని సేవించుచున్నారో మోయాబీలు ఆ దేవునే వారు సేవించుచుండిరి. ఎందుకనగా మోయాబు దేశము లోతు కుమార్ని ద్వారా అతని కుమార్తె వలన రాజ్యం స్థాపించబడినది. కాబట్టి వారు అదే దేవుని సేవించారు. మీరు గమనిస్తే వారి కల్పనలు తదితరమైనవి ఖచ్చితంగా ఒకే విధముగా ఉన్నవి. కోడె దూడలు ఇంకా పొట్టేళ్లు రెండవ రాకను గురించి పలుకుచున్నవి. ఇప్పుడు మూలమే ఆధారముగా చేసుకున్న వాదము దేవుడు దాన్నే కోరినట్లయితే, అలాగైతే ఇశ్రాయేలు అర్పించు అర్పణలు ఎంతటి ప్రాథమిక మూలమో మోయాబీలు అంతే. ఇప్పుడు మనం వాటిని చూద్దాము. ఇశ్రాయేలీయులు వారికి వాగ్దానం చేయబడిన దేశానికి దేవుని వాక్యాన్ని వెంబడించు దారిన వారు వస్తున్నారు. వారున్నారు. ఇక్కడ ఈ కలయికలో ప్రకృతి సంబంధమైన ఆత్మ సంబంధమైన పోలిక ఒకటి ఉంటుంది. ప్రకృతి సంబంధులు ఆత్మ సంబంధులు కలిసినప్పుడు ఎల్లప్పుడూ కూడా వ్యతిరేక శక్తులు ఘర్షణ ఉంటుంది. ఎందుకనగా వారు ఒకరికొకరు తల దాటి పరిగెత్తాలనుకుంటున్నారు. ఇక్కడ ఇశ్రాయేలును ఆత్మ సంబంధమైన ఒక సంఘముగా నేను పోల్చాలనుకుంటున్నాను. మోయాబు ఒక ప్రకృతి సంబంధమైన సంఘము. దాన్ని మనము ప్రకృతి సంఘమని పిలుద్దాం. ఒక సంఘము ఉన్నదని మనందరికీ ఒక నిశ్చితి కలిగి ఉన్నాము. ఒక పెళ్లి కుమార్తె సంఘములో నుండి బయటికి వస్తున్నది. అది మనకు తెలుసు. అది నిజం. ఇక్కడ వారు విభేదిస్తున్నారు. వారు ఇక్కడ విభేదించుటకు వేదిని మనం గమనిస్తే ఒక క్షణము నేను మాట్లాడబోతున్న ఒకదాన్ని క్రిందకు వస్తుంది. వారు విభేదించిన వెంటనే ఇంకొకరు ఏం చేస్తున్నారో ఒకరు చూస్తారు. ఒకరితో ఒకరికి ఒక గొప్ప చేతనత్వము, అనుకరణ ఉంటుంది. అలాంటిది ఈనాడు మనం చూస్తున్నాం. ఎంతో ఎంతో ఎక్కువగా అనుకరణ మనకు ఉంటున్నది. నీవది చేశావా, నీవు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడిపోతావు. ఒకరికొకరి జీవితాన్ని నీవు జీవించలేవు. మనం ఒక దాన్ని అనుకరణ చేయలేము. మనం ఎలాగున్నామో అదే విధముగా ఉండవలసి ఉంటుంది. నీవు ఎప్పుడూ దాన్ని ప్రయత్నించకూడదు. ఇతడు ఒకటి చేసినట్లయితే, ఎందుకనగా అతడు దాన్నే చేశాడు కాబట్టి నీవు అదే చేయాలనుకుంటావు. నీవు అది చేయలేవు. నీవు దేవునికి ఒక వ్యక్తివి. మనము ఒకరినొకరము అనుకరణ చేయకూడదు. ఇప్పుడు ఇశ్రాయేలు వారు విధి నిర్వహణలో ఉన్నారు. ఒక వాగ్దాన భూమికి దేవుని యొక్క ఆజ్ఞ వలన ఆ ఆజ్ఞలతో వారు ముందుకు సాగిపోతున్నారు. వారు మరొక వర్గమైన విశ్వాసులతో మోయాబీలతో ఘర్షణ ఎదుర్కొంటున్నారు. ఇది మరికొంత లేక మరింత చెడ్డగా అగుపించదని నేను అనుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ చిన్న ఉదాహరణ కొరకై చేయాలనుకుంటున్నాను. మోయాబు
దేశంలో స్థిరత చేకూర్చుకున్నవారై అతడు నిర్మాణమైన కార్యము కంటే ఎక్కువగా ఉన్నాడు. అతని యొక్క విద్వాంసుల సభ ఉన్నది, సభవారున్నారు, అతని రాజ్య అధిపతులున్నారు. ఇశ్రాయేల్ అయితే బాటసారులు, వారెక్కడికి వెళ్ళవలను, వారికి ఒక ప్రత్యేక స్థలము లేదు. ప్రభు వారిని నడిపించుకున్నది, వారు యాత్రలు చేయువారు. బిలాము తన యొక్క ప్రవచనంలో ఇంకా ఇలాగ చెప్పాడని నేను అనుకుంటున్నాను. జనములలో వారు లెక్కింపబడరు అని. అది విస్తరించి వ్యాపించెదరు. అది ఎల్లప్పుడు కూడా ఉండేది. ఘర్షణ వచ్చింది, మనం చూస్తున్నాం. కయ్యూను హెబెలు ఎలాగో కయ్యూను కూడా అలాగూ. వారిరువురు కూడా ఘర్షణకు వచ్చారు. వారు సహోదరులై ఉండి, ఒక్క తల్లి కుమారులయుండి, ఆమె హవ్వ కుమారులు. వారు మట్టివారని, మర్త్యులని మరియు జీవము నుండి, జీవం యొక్క తొటల నుండి వారు బయటికి పంపించబడ్డారని వారు గ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. తిరిగి అక్కడికి వచ్చుటకు వారిద్దరూ ప్రయత్నించినట్లు మనం చూస్తున్నాము. మీరు గమనిస్తే ఇద్దరు అబ్బాయిలు కూడా ఎంతో భక్తి గలవారు. హెబెలు ఎంతటి భక్తి గలవాడు, కయ్యూను అంతే. వారిద్దరు కూడా బలిపీఠాలు కట్టారు, లేక ఆలయాలు కట్టారు. ఇద్దరు అర్పణలు అర్పించారు, ఇద్దరు ప్రార్థనలు చేశారు, ఇద్దరు దేవుని సేవించారు. అయితే వారిలో ఒకడు ఆయన తప్పుగా సేవించాడు. గమనించావా? నీవెంతగా యథార్థంగా ఉండు, ఆయన తప్పే చేస్తావు. నీవు తప్పే. ఒకరి దృష్టికి సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు త్రోవ తీయను. కయ్యూను హెబెలు చేసినది ఇదెంతో నిజమని చూస్తున్నాము. హెబెలు అర్పణ స్వీకరించబట్ట కయ్యూను చూశాడు. దేవుడు అతని అర్పణ ఎందుకు స్వీకరించాడు? నేను నిలుపు చేసి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఎందుచేతనగా ప్రత్యక్షత ద్వారా అవి యాపిళ్లు కాదని అతడు గ్రహించగలిగాడు. లేక ఇప్పుడు వారు దానిమ్మ పళ్ళు లేక వారు ఏదైనా తోటలో తిన్నది అది పాపమునకు కారణమైనది అని వారిప్పుడు అంటారు. మరియు ఆదామును అతడు కనుగొనేది కాదు. నా అర్థం, హెబెలు అది దాన్ని నమ్మాడు. అది రక్తమై ఉండెను, అది రక్తము, అది నిజంగా అదే. హెబెలు ప్రత్యక్షత వలన, విశ్వాసం వలన కయ్యూను కంటే శ్రేష్టమైన అర్పణను దేవునికి అర్పణ చేశాడు. దేవుడు అదే సాక్ష్యం ఇచ్చాడు, అతడు నీతిమంతుడని. చూశారా? సంఘమంతా కూడా దేవుని వాక్యం యొక్క దైవిక ప్రత్యక్షత మీద ఆధారపడుతుంది. అలాగని యేసే చెప్పాడు. ఒకానొక రోజు కొండ దిగి వస్తూ ఆయన శిష్యులతో ఇలాగూ చెప్పాడు, నేను మనుష్య కుమారుడై ఉండగా మీకెవరు చెప్పారు? లేక నేను ఎవరినని ప్రజలు అనుకుంటున్నారు అని అడిగాడు. వారిలో కొందరు అన్నారు, నీవు మోషేవు, నీవు ఏలియావు, నీవు ప్రవక్తలు ఒకరవు అని అన్నారు. అయితే నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? పేతురు ఆ గంభీరమైన వివరణ ఇచ్చాడు. జీవముగల దేవుని కుమారుడైన క్రీస్తువు నీవు అని అన్నాడు అతడు. యోనా కుమారుడైన సిమోను, నీవు ధన్యుడు అని ఆయన చెప్పాడు. ఇక్కడే విశ్వాసుల మధ్య పెద్ద సంవాదమున్నది. దానిని కథలిక సంఘం చెప్తుంది. అదిగో ఆయన సంఘమును ఆయన పేతురు మీద కట్టాడు. ఎందుకనగా పేతురు, నీవు చిన్న రాయివి, ఈ చిన్న బండ మీద నా సంఘమును కడతాను అని ఆయన చెప్పాడు అని వారంటారు. సరే, ఇప్పుడు ప్రొటెస్టెంట్ వారు ఆయన మీద ఆయనే కట్టుకున్నాడని వారి ప్రాముఖ్యమైన విశ్వాసం, మూలరాయిగా ఆయన మీద ఆయనే కట్టుకున్నాడని అంటారు వారు. అయితే మీరు చూడండి, ఆయన ఇంటికి మూలరాయి. ఆయన సంఘాన్ని దేనిపైన కడుతున్నాడో నేను నమ్ముతాను, వ్యత్యాసకరముగా కాదు. అయితే గమనించుడి, ప్రశ్న ఏమనగా, నేనెవరినని మనుషులు చెప్పుకుంటున్నారు? నేనెవరినని మనుషులు అనుకుంటున్నారు? పేతురు చెప్పాడు, దేవుని కుమారుడైన క్రీస్తువు నీవు అని. ఆయన అన్నాడు, యోనా కుమారుడైన సిమోను, నీవు ధన్యుడు, రక్త మాంసములు నీకిది తెలియచేయలేదు. నీవు సెమినరీకి వెళ్ళటం వలన నీవిది నేర్చుకునలేదు. చూశారా? నీవిది మానవ ప్రయత్నము ద్వారా నేర్చుకునలేదు. అయితే పరలోకమందున నా తండ్రి ఇది నీకు బయలుపరచును. చూశారా? ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు. ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎవరు? వాక్యము. అలాగైనట్లయితే వాక్య సత్యం యొక్క ఆత్మీయ ప్రత్యక్షత అది అవుతుంది. సంఘము ఖచ్చితముగా
స్థిరత చేకూర్చుకున్నది అక్కడే. అదే ప్రారంభములో హెబెలు కలిగినదని నేను అనుకుంటున్నాను. ఆత్మీయ ప్రత్యక్షత. అది పొలములోని పండు కాదని, లేక మన చేతులు పని కాదు, అది రక్తము. అతడు కయ్యూను కంటే దేవునికి మరి శ్రేష్టమైన అర్పణను అర్పించెను. అదే విషయాన్ని ఎంపిక చేయటిలో అబ్రహామునకు లోతును మనము చూస్తున్నాము. అబ్రహామును లోతును, ఎందుకనగా లోతు వెళ్లిపోయాడు. ఒక సమయం వచ్చినప్పటికీ పశువుల కాయువారి వలన ఆత్మ సంబంధమైన ప్రకృతి సంబంధమైన సంఘము ఘర్షణ వచ్చినది. వారు ఒకరికొకరు వేరైపోవలసి వచ్చినది. ఇది ఎప్పుడు జరిగినదో అది అసూయను తెచ్చింది. అక్కడి హెబెల్లో మనం చూస్తున్నాము. ఎందుకనగా దేవుడు అతన్ని దానిని అంగీకరించాడు. దేనికైతే అతడు ఎంతగా శ్రమపడ్డాడో అట్టి కయ్యూను అందమైన అర్పణ ఆయన అంగీకరించలేదు. ఎంతో భక్తిపూర్వకంగాను సాగిలపడి మోకరించి హేబెలు ఏమేమి చేశాడో అలాంటివి అన్నీ చేశాడు. సత్యమనగా ఏమైనదో అట్టి ప్రత్యక్షతను మాత్రం అతడు కలిగి ఉండలేదు. కాబట్టి దేవుడు హెబెలు యొక్క ప్రత్యక్షతను మరియు అర్పణను దేవుడు అంగీకరించినప్పుడు హెబెల్ను గూర్చి కయ్యూను అసూయపడినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడే మొట్టమొదటి హంతకుడు. అబ్రహాము యొక్క పశువుల కాపర్లకు లోతు యొక్క పశువుల కాపర్లకు మధ్య అసూయ వచ్చినట్లు, వారు వేరైపోవలసి వచ్చినట్లు మనం చూస్తున్నాము. మోషే కోరహు ఘర్షణ వచ్చినట్లు మనం చూస్తున్నాము. యేసు యూదా మధ్య ఘర్షణ వచ్చినట్లు మనం చూస్తున్నాము. ఎప్పుడు కూడా అలాంటి విషయమే. అది ఈ రోజు కూడా అంతే. ప్రకృతి సంబంధమైన సంఘము, ఆత్మ సంబంధమైన సంఘము అవి ఒక చోటుకు వచ్చినప్పుడు ఘర్షణే జరుగును. శరీర సంబంధమైన అనుకరణ వలన ప్రకృతి సంబంధమైన సంఘము ఎల్లప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన దానిని పోలి నడుచుటకు ప్రయత్నిస్తుంది. అయితే అది ఏశావు మరియు యాకోబు ఎలాగో అలాగ ఉండును. అది పనిచేయదు. పిలిచి పేరు పెట్టి ప్రత్యేకంగా ఉంచినటువంటి ఆయన యొక్క సంఘము దేవునికి ఉన్నది. ఆమె జీవిస్తున్నటువంటి కాలంలో ప్రతి ఒక్క సమయంలో కూడా ఆయన తనకు తానుగా బయలుపరుచుకును. ఆయన రోమా 8వ అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుని యొక్క ముందు నిర్ణయము లేక ముందు ఏర్పాటు నిలకడగా ఉండు నిమిత్తము అని ఏశావు యాకోబులు అబ్బాయి జన్మించక ముందే వారు ఎన్నిక చేయుటకు తరుణము దొరకక ముందే దేవుడు చెప్పాడు, నేను ఏశావును ద్వేషించితిని, యాకోబును ప్రేమించితిని అని దేవుడు చెప్పాడు. ఎందుకనగా వారిలో ఏమున్నదో ఆరంభము నుండి ఆయన ఎరిగి ఉండెను. అది మనస్సులో ఉంచుకో. నీ హృదయములో ఉన్నదేదో ఆయనకు తెలుసును. నీ యొక్క భావమేదో ఆయనకు తెలుసును. నీవేమి చెప్పినప్పటికీ, నీ అర్థం ఏదైనప్పటికీ ఆయనకు తెలుసును. అది ఎల్లప్పుడూ కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. ప్రకృతి సంబంధి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. కయ్యూను హేబెలును నశింపు చేసినది మొదలు ఆత్మ సంబంధమైన వాని కార్యాలను ప్రకృతి సంబంధమైన వాడు ఎల్లప్పుడూ నశింపు చేయుటకు ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా అదే విషయాన్ని ఈనాడు మనం చూస్తున్నాము. అది సాతాను యొద్ద నుండి వచ్చినదని అది రుజువు చేయుచున్నది. ఎందుకనగా అది అసూయ మరియు సత్యం యొక్క అనుకరణ. కనుక మనం నిజంగా నమ్ముతున్నాము దేవుడు ఆయన చెప్పిన దాన్ని ఆయన ఎన్నడూ మార్చడని. అది ఎల్లప్పుడూ సత్యముగానే నిలబడుతుంది, కాపాడబడుతుంది. అయితే ఆయన అనుమతించే చిత్తాన్ని కలిగి ఉంటున్నాడు. అక్కడే ఇబ్బంది కలుగుతుంది. దేవుని యొక్క అనుమతి ఇచ్చే చిత్తముతో మనం పనిచేస్తాము. ఆయన దాన్ని అనుమతిస్తాడు. ఇంకా అది సరైనది కాకపోయినను ఆయన యొక్క అనుమతి చిత్తాన్ని తీసుకున్నట్లయితే ఆయన పరిపూర్ణ చిత్తమును మహిమపరచడానికి కార్యకారిణిగుటకు ఆయన అనుమతి చిత్తాన్ని కలిపి ఆయన చేయును. దేవునిలో ఏది పొరపాటు ఉండదు. ఈ రాత్రి గడియారం ఎక్కడ టిక్ అని కొడుతుందో ఆయనకు తెలుసు. పొరపాటు ఏమీ లేదు. ప్రతి ఒక్క గుటకి కూడా అది ఉండవలసిన స్థానంలోనే అది తక్కుతుంది. మనము దాన్ని తప్పునుకుంటాం. అయితే అది సరైనని ఆయనకు తెలుసు. అది ఈ విధముగానే ఉంటుంది. ఆరంభములో ఇలాగో అలాగే పాపము ప్రవేశించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అది ఆయన యొక్క పరిపూర్ణ చిత్తం కాదు. అయితే మీరు చూడండి, మహోన్నతుడైన ఆత్మీయ దేవుడు తండ్రి ఆయనలో ప్రత్యక్ష లక్షణములు ఉండెను. అగుపించుచు నీవు ఇప్పుడు చూచుచున్నవన్నీ బహిరంగంగా కనిపించుచున్న ఆయన యొక్క ప్రత్యేక లక్షణాలే. ఆయన చివరకు దేవుడు కాకమునుపు ఆయన ఒంటరిగా నివసించెను. దేవుడు అనగా ఒక ఆరాధన వస్తువుగా ఉండెను. ఆయన మహోన్నతుడైన నిత్యుడకు ఒకరు. ఆయనలో తండ్రిగా ఉండటానికి, రక్షకుడుగా ఉండటకు, స్వస్థపరచువానిగా ఉండటకు ఆయనలో ప్రత్యేక గుణ విశేషాలు ఉండెను. ఆయన ఏ విధముగా తండ్రి కాగలుగుతాడు? ఎందుకనగా ఆయన తండ్రి అని అది రుజువుపరచను. అయితే
ఆయన ఒంటరిగా ఉండెను. ఆయన ఒక్కడు మాత్రమే అమర్త్యుడు. అయితే ఆయన గుణ విశేషాలు, ఆయన గుణ లక్షణాలు కనపరచబడవలసి ఉన్నది. రక్షకుడుగా ఉండాడు కొరకై ఒకటి తప్పిపోవస్తున్నది. దేవుడు ఉద్దేశపూర్వకంగా ఒకదాన్ని పొగొట్టుకోడు, తర్వాత దాన్ని విడిపించడు. అది ఆయన యొక్క పరిశుద్ధతకు మరియు ఆయన యొక్క న్యాయ తీర్పుకు తగినది కాదు. అయితే మనుష్యుడు పడిపోవునని ఆయన ఎరిగి ఉండి అతన్ని నైతిక స్వతంత్ర చర్యగా ఆయన పెట్టి ఉన్నాడు. అందులో తర్వాత ఆ పడిపోవట్టుండి మానవుని తిరిగి విమోచించు కొరకై ఆయనే మానవుడయ్యాడు. ఆ కారణము చేతనే యేసు ఇమ్మానుయేల్ అయ్యాడు. ఆయనే కాకుండా దేవుడు మరొక వ్యక్తిని పంపినట్లయితే అలాగైతే ఇది న్యాయము కాదు. దేవుడు ఆయనే రావలసి ఉన్నది, స్థానాన్ని తీసుకోవలసి ఉన్నది. దేవుడు ఆత్మలో దిగిరాలేడు, స్థానాన్ని స్వీకరించలేడు. ఆయనే శరీరధారి కావలసి ఉండెను. ఆయన స్వతంత్రంగా సృజించిన కుమారుని శరీరమందు ఆయన శరీరధారి కావలసి ఉండెను. ఆదిలో ఆయన ఇక్కడ చూపించుచున్నాడు. అదేదనగా భూమిలోని మట్టిలో నుండి మానవుని సృజించుట ఆయన యొక్క సంపూర్ణమైన చిత్తమని. అయితే మీరు గమనించారా? అలాంటిది తెచ్చుట కొరకై ఆయన లైంగిక క్రియను అనుమతించాడు. లైంగిక చర్య వలన బిడ్డలను కనుట ఆయన యొక్క ఉద్దేశము కాదు. అయితే అది అనుమతించబడినది. అది త్వరగా గతించి పోవుచున్నది. ఇప్పుడు ఆరంభం నుండి మోయాబీలు జారత్వం వలన జన్మించిన వారని మనము చూశాము. ఎందుకనగా అది లోతు కుమారుని వలన, అతని సొంత కుమార్తెల వలన జన్మించిన వారు. ఇప్పుడు గమనించుడి, ప్రకృతి సంబంధమైన సంఘము మోయాబు ప్రకృతి సంబంధమైన సంఘములకు పోలిక. అది మోయాబు. ఇశ్రాయేలు ఆత్మ సంబంధములకు. ఇశ్రాయేలు పెండ్లి కుమార్తె, బయటకు పిలువబడిన వారికి సూచన. సంఘము దానికి అదే. సంఘం అనగా ఆ మాటకు అర్థం పిలువబడిన, బయటకు పిలువబడిన అని. ఎవరైతే బయటికి వచ్చారో వారు, నా ప్రజలారా ఆమెలోండి బయటికి రండి, ప్రత్యేకముగా ఉండుడి, నేను మిమ్మల్ని చేర్చుకుందును, వారి అపవిత్రమైన దానిని ముట్టుకుడి. ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుని యొక్క సంఘము లోకం నుండి బయటకు పిలువబడినది, లోక గందరగోళం నుండి బయటికి పిలువబడినది. మీరు ఇక లోక సంబంధులు కారు. గత రాత్రి నేను మీతో చెప్పిటకు ప్రయత్నించినట్లుగా పరిశుద్ధాత్మ బాప్తిసం వలన ఇప్పుడే మీలో ఉన్నటువంటి నిత్యత్వమును గూర్చిన విమోచన సంచకరువు మీలో మీరు కలిగి ఉన్నారని మీరు ఎరిగినప్పుడు అదెప్పుడో మిమ్మల్ని జీవింపచేసినది. ఇప్పుడు మీరు ఆయనతో తిరిగి లేచారు. యేసు క్రీస్తులో పరలోక స్థలములో మనము కూర్చుండబెట్టబడితేమి. చూశారా? ఇక మీరు లోక సంబంధులు కాదు. మీరు లోకమును ప్రేమించితే మరియు మీ యొక్క ఆశలు లోక విషయాలపై ఇంకా ఉండినట్లయితే దేవుని ప్రేమ మీలో ఉండదు. అవునా? మనము లోకం నుండి వేరైపోయాము. ఇక ఎలాంటి ఆశలు లేవు. హెబ్రీ 10వ అధ్యాయం అనుకుంటాను. ఆ జంతువులు శరీరములు అర్పించడం ద్వారా ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అయితే ఈ విషయంలో అయితే ఆరాధికుడు ఒక్కసారి కడుగుబడిన తర్వాత పాప జ్ఞప్తి ఇక ఉండదు, పాప ఆశ ఇక ఉండదు. అంతా కూడా నీ నుండి వెళ్లిపోయినది. ఎందుకనగా నిత్య జీవులోకి జీవింపు చేయబడ్డావు. అడి తర్వాత ప్రకృతి సంబంధమైన సంఘము అది కేవలం సంఘ శాఖల్లో చేరుకున్న ఒక ప్రజల గుంపు. నేను దానిక సంఘము అని పిలవను కూడా. దాని వివరణ ఇచ్చుటకు నేను ఇష్టపడను. దాని నేను సత్రము అని వివరణ ఇస్తాను. మెథడిస్టు సత్రము, బాప్టిస్టు సత్రము, పెంతికోస్తు సత్రము. ఇదే సంఘము క్రీస్తు యేసులో తిరిగి జన్మించినది. అది నూతన సృష్టి కనుక మనం అది ఇంకా చూస్తాము. దేవుడు ఆయన మాటను ఆయన నిలబెట్టుకును. ఇప్పుడు మోయాబు చూసినది ఎలాంటి నిర్మాణాత్మక జనము, దేశము కానటువంటి ఈ ప్రజల మధ్య దేవుడు కదలుచుండుట మోయాబు తొంగి చూశాడు. వారు కేవలము అటు ఇటుగా స్థలము నుండి స్థలమునకు కదలుచున్నవారు. అయితే వింతైన విషయం ఏదనగా ఈ దేశాల మీదుగా వారు వచ్చుచు వారిని వీరు తీసుకున్నారు. వారి యొక్క రహదారిలో ఏమున్నదో వాటిని వారు తీసుకున్నారు. దాన్ని మోయాబు చూస్తున్నట్లుగా వారు తెలుసుకున్నారు. బాలాకు ఇశ్రాయేలు దేశమును ప్రజలను చూచి భూమినంతటినీ కప్పిన ప్రజలు అని అతడన్నాడు. ఎద్దు గడ్డిని నాకినట్లు వారు జనములను నాకినవారు అని అన్నాడతడు. ఏ విధముగా ఈ గంభీరమైన ప్రత్యక్షతను వారు కలిగి ఉన్నారో
అట్టి వాటిలో ఒకటైన కీలకమైన అంశాన్ని వారు తెలుసుకున్నారు. అది ఏదనగా వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని, వారు ఒక ప్రవక్తను కలిగి ఉన్నారని. వారిని నడిపించిన ఒకరు, అతడు యథాతథంగా వినియోగించే మానవ కల్పితమైన పద్ధతి అది కాదు. అతని అధికారిక బృందం అతనితో ఉన్నారు. అతనితో గొప్ప హోదాలో ఉన్నవారు. ఇదే వారికి ఒక నాయకుడు ఉన్నాడు, దైవికమైన వాడని పిలువబడినవాడు అతడు. ఓహో, ఎంతటి విషాదకరమైన రోజు కదాది. లోక సంబంధమైన సంఘం అశుద్ధాత్మిక దైవికమైన నాయకత్వాన్ని విడిచిపెట్టినది. ఒక బిషప్పును లేక ఆ స్థానాన్ని స్వీకరించే మరొకరును దత్తత తీసుకున్నది. అది విషాదకరమైన రోజు. పరిశుద్ధాత్మ సంఘం యొక్క నాయకుడై ఉండవలసి ఉన్నది. ఆరంభంలో సంఘం ఏ విధంగా జీవించినదో ఆ విధంగానే సంఘమును చేయుటకు యేసుక్రీస్తు యొక్క మాటలను స్థిరపరచుటకు ఆయన పంపెను. కొద్ది కాలం క్రితమే ఇదే పట్టణంలోని ఒక ఖ్యాతిగాంచిన పాఠశాల ఉన్నది, ఒక సెమినరీ. అది ఫీనిక్స్ లో కూడా వారికి ఒకటి ఉన్నది. ఒక పురుషుడు వచ్చి లేక ఇద్దరు విద్యార్థుల దగ్గరకు వచ్చి అడిగారు, సహోదరు బ్రహ్మాం, నిన్ను మేము ఇష్టపడుతున్నాము. నీకు వ్యతిరేకంగా మాకు ఏమీ లేదు. అయితే మేము నిన్ను సరిచేయాలనుకుంటున్నాం అని అన్నారు వారు. మంచిది, నేను సరిచేయబడాలని కోరుకుంటున్నాను అని అన్నాను నేను. కనుక నేను అన్నాను, నేను తప్పైతే నేను ఖచ్చితంగా తప్పుగా ఉండకూడదనే అనుకుంటాను. నేను అనేక మందితో మాట్లాడతాను అని చెప్పాను. అతను అడిగాడు, సరే ఇది నీ యొక్క తప్పు ఇంకా అన్నాడు. అపోస్తుల భక్తి అపోస్తులతోని ఆగిపోయినప్పుడు నీవు భక్తితో అపోస్తుల యొక్క భక్తితో జీవించినట్లు చేయుటకు నీవు పరిచయం చేయుటకు ప్రయత్నం చేస్తున్నావు. అవునండి అని నేను అడిగాను. నేను అన్నాను. అతడు చెప్పాడు, నేను ఇప్పుడు దాని నీతో వాదించాలనుకోవట్లేదు అని అన్నాడు. నేను కూడా వాదించాలని అనుకోవట్లేదు. మనము అలాగు చేయవద్దు, మనం అలాగు చేయకూడదు, మనం సహోదరులం అని నేను అన్నాను. అతడు చెప్పాడు, సరే అన్నాడు, నేను కొద్దిగా నీకు సహాయం చేస్తాను. నేను అడిగాను, నేను తప్పక సహాయము ఇష్టపడతాను అని అన్నాను. ఇప్పుడు చూడు అని అన్నాడు అతడు అన్నాడు, అది నిజమే అని నేను చెప్పాను. ఇప్పుడు మనము మాట్లాడుతున్నప్పుడు పాఠ్య పుస్తకాలు మనము వినియోగించకూడదు. నా సొంతవి నేను వాడను అని నేను చెప్పాను. నాకు ఇది తప్ప ఇంకొకటి లేదు. కనుక నేను చెప్తున్నాను, నేను పాఠ్య పుస్తకము వాడను, బైబిల్ మాత్రమే. మేము బైబిల్నే వాడుదాం, మనము బైబిల్నే వాడదాం అని అన్నాను. అతడు అన్నాడు, సరే అన్నాడు. నేను అడిగాను, అపోస్తుల యొక్క సంఘకాలము పెంతెకోస్తు దినమున ప్రారంభమైనది, నీవది అంగీకరిస్తావా? అతడు అన్నాడు, అవును నేను అంగీకరిస్తాను అన్నాడు. దేవుడు సంఘానికి అక్కడే బలమును దయచేశాడు ఈ యొక్క అపోస్తుల ఉద్యమం కొరకు అది అని నేను చెప్పాను. అతడు అన్నాడు, అవును అది సంఘం యొక్క అరమరిక లేక కట్టడం. ఇప్పుడు సంఘము ఎప్పుడో క్రమములో ఉంచబడినది. మన యొక్క కాపరులు, మన ఘనమైన సంస్థాపకులు ఉన్నవి. ప్రజలను ఆకర్షించుటకు మరిక ఆ విషయాలు అవసరం లేదు అని అతడు అన్నాడు. దాన్ని బైబిల్ ఎక్కడ చెప్తుంది అని అడిగాను. అదెక్కడ బైబిల్ చెప్తుందో నీవు నాకు చెప్పు అని అడిగాను. చూస్తున్నారా, సరే ఆ విధంగా అది ఖచ్చితంగా చెప్పట్లేదు అని చెప్పాడు అతను. నేను అడిగాను, ఆ విధముగానైతే ఆ విధముగా అది చెప్పకపోతే నేను అది అంగీకరించను. అవును నేను అడిగాను, అది ఆ విధంగా ఉండవలసి ఉన్నది. దేవుడు ఆయన ప్రజలను ఇంకా పిలుచుచున్నాడని నీవు నమ్ముతున్నావా అని అడిగాడు అతడు. అవునండి అని అన్నాను. నేను అడిగాను, బైబిల్ నిజమని ప్రతి జవాబు నిజమని నీవు నమ్ముతున్నావా అని అడిగాను. అని చెప్పాడు అతడు. నేను చెప్పాను, పెంతెకోస్తు దినమున ప్రతినిధి అయిన పేతురు అతడు రాజ్యం యొక్క తాళపు చెవులు కలిగి ఉన్నాడు అని. అవునది నిజమే. నేను చెప్పాను, అతని యొక్క తీర్మానం ఏదైనప్పటికీ యేసు చెప్పాడు, భూమి మీద మీరు ఏది బంధిస్తారో పరలోకమందు అది నేను బంధిస్తాను అని. భూమి మీద మీరు ఏది విప్పుదురో పరలోకమందు నేను విప్పుదును అని. అది నేను నమ్ముతున్నాను అని అన్నాడతడు. నేను చెప్పాను, ఆశ్చర్యపడుతున్న ఆ ప్రజలతో పేతురు చెప్పాడు, అపోస్తుల కార్యములు 2:38 వీరు అన్య భాషలతో మాట్లాడుచుండరి అని. రక్షణ పడుటకు మేమేమి చేయాలి అని వారు అతను అడిగారు. అతడు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై మీలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మన వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు మరియు దురస్తులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. దేవుడు ఇంకా పిలుచుచున్నట్లయితే అదే వాగ్దానము వారికి చెల్లుతుంది.
అతను ఇక్కడికి వచ్చాడు. బిల్లీ గ్రహాం గుంపు వారితో ప్రార్థించుకోక ఇక్కడికి వచ్చాడు. ఇక్కడే ఒక చోట కాలిఫోర్నియాలో కొన్ని వారాల క్రితము ఆ గుంపు వారు ఇక్కడే నిజమైన విధేయతతో కూడిన సమర్పణ గల ఉపవాస ప్రార్థనను కూర్చున్నారు. పరిశుద్ధాత్మ వారందరిపైన భాషలతో వారు మాట్లాడారు. ఇప్పుడు ఆరిజోనా ట్యూసన్ లోని అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందిన ఫ్రెండ్లీ సంఘం యొక్క సభ్యుడు అతడు అన్నాడు, ఓ సహోదర బ్రహ్మాం, నేను అక్కడికి వెళ్లి ఎంతో ఆనందించాను. ఇంకా చెప్పాడు, నా చేతులు వెనక్కి ఎత్తి దేవునికి మహిమ అని చెప్పి నేను పాడాను. ఇంకా చెప్పాడు, న్యూ టెస్టిమెంట్ బాప్టిస్ట్ చర్చ్ లో నేనెప్పుడు అది చేయలేదు అని అన్నాడు. నేను చెప్పాను, నీవు చేయలేవు, అవును, అందువల్లనే నీవు బయటికి వెళ్లిపోయావు అని. కనుక అక్కడే నీవు ఉన్నావు. చూసారా, దేవుడు ఆయన మాటను నిలబెట్టుకును. ఆయన ఏం చెప్తే అది ఆయన చేస్తాడు. దేవుడు ఆయన మాటను ఆయన నిలబెట్టుకోవలసి ఉంటుంది. ఇక్కడ మోయాబునకున్నటువంటి ప్రకృతి సంబంధమైన అనుకరణలు మనం ఇక్కడ చూస్తున్నాం. అతడు ఆశీర్వదించి, శపించి, నడిపించి మొదలైనవి చేయగల ఇశ్రాయేళ్ల మధ్య ఉన్న ఈ ప్రవక్తను అతడు చూశాడు. కాబట్టి రాజకీయాల ద్వారా దాన్ని కలుపుటకు అతడు ప్రయత్నం చేశాడు. అలాంటిది ఈనాడు సంఘం మధ్య జరుగుతున్నది. ఒక రకమైన పద్ధతుల ద్వారా అది కలుపుటకు ప్రయత్నించారు. నీవు అది చేయలేవు. ఆ కాలంలోకి ఇవ్వబడిన వాక్యమును స్థిరపరచుకొరకై దేనిలో అది జీవించుచున్నదో అట్టి కాలమునకు సంఘమును నడిపించుచు సంఘములో పరిశుద్ధాత్మ సజీవంగా ఉండవలసి ఉన్నది. దేవుడు వాక్యమును మాట్లాడాడు. ఆరంభము నుండి ఎంతో ఎక్కువగా ఈ కాలమునకు, ఎంతో ఎక్కువగా ఆ కాలమునకు, కొంత వారి కాలమునకు మాట్లాడాడు. అది ఎల్లప్పుడూ ఆ విధముగానే ఉండును. చూశారా, ఈ సంఘము దాని యొక్క దినమునకు బ్రతికింపు చేయు పరిశుద్ధాత్మ సంఘములో సజీవంగా ఉండవలసి ఉన్నది. ఈ చివరి కాలపు యొక్క పరిచయను స్థిరపరచుటకు, చివరి కాల సూచనలు స్థిరపరచుటకు, కడవరి కాల పరిశుద్ధాత్మ కృంభనింపును నిర్మలాత్మకు చేయుటకు అది ఇక్కడ ఉండవలసి ఉన్నది. అది చేయుటకు అది ఇక్కడ ఉండవలసి ఉన్నది. పద్ధతుల యొక్క పనుల ద్వారా నీవు దాన్ని కొనసాగించలేవు. దేవునికి ఒక పద్ధతి ఉన్నది. పరిశుద్ధాత్మ మనకు ఎవరు ఇచ్చునో ఆయనే ఆయన. ఇక్కడ మోషే మనము ఒక రాజును కలిగినట్లు చూస్తున్నాము. ఆ రాజు అతన్ని అభిషేకించిన దేవుడు. బిలాము కూడా ఒక రాజు కింద ఉన్నాడు. అతడు బాలాకు. అది ఒక రాజకీయ నిర్దిష్టత వలె ఉంటున్నది. బాలాకు దేవుని యొక్క ప్రవక్తకు బిలాము తన యొక్క వివరణ కొరకై అతడు బాలాకు వద్దకు వెళ్ళాడు. తన యొక్క విచారణ కొరకై మోషే దేవుని వద్దకు వెళ్ళాడు. అక్కడ వ్యత్యాసం. అయినప్పటికీ వారిద్దరూ ప్రవక్తలే. ఎందుకనగా వారు ఇద్దరూ దేవుని ద్వారా పిలువబడ్డారు. ఇద్దరూ దేవుని కలుసుకున్నారు. వారిద్దరూ దేవునితో మాట్లాడారు. వారిద్దరూ ఆత్మతో నింపబడ్డారు. ఇప్పుడు నేను గృహానికి వస్తున్నాను. చూడండి, వారిద్దరూ ఆత్మతో నింపబడిన వారే. అది నిజం. అది బైబిల్ గ్రంథమే చెప్తుంది. దేవుడు బిలామును కలుసుకుని అతనితో మాట్లాడాడు. అవునా? కాబట్టి మనం ఇక్కడ గమనిస్తున్నాము, ఈ ప్రవక్తల్లో ఒక్కొక్కరిని, వారిరువురు ప్రవక్తలే, ఇరువురు దైవజనులే. వారి యొక్క నాయకత్వానికి వారు సమకూర్పు చేశారు. మోషే దేవునికి సమకూర్పు చేశాడు. ఇక్కడ బిలాము బాలాకుకు సమకూర్పు చేశాడు. ఇక్కడ గమనించు, ఆత్మ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది వాటికంత సంపూర్ణమో దేవుని వలన పంపబడిన మోషే విధి నిర్వహణలో మరి యొక్క దైవజనుని కలిసి సవాలు చేశాడు. అయితే చూడు, ఇక్కడ వారు ఏర్పరచుకున్న నిర్మాణము, అది యొక్క నిర్మాణాత్మకమైన విషయము. ఎక్కడికి వెళ్ళవలసినదో దేవుడు వారికి చెప్పుచున్నట్లుగానే మోషే ఇశ్రాయేలును నడిపించుచుండెను. అగ్ని స్తంభం ద్వారా, అతీతమైన ఉనికి ద్వారా మార్గమున వారు నడిపించబడ్డది. మోషే తన యొక్క సమాచారమును లోగాస్ ద్వారా, అనగా దేవుని యుద్ధ నుండి బయటకు వచ్చిన అగ్ని స్తంభము ద్వారా, అనగా నిబంధన దూత ద్వారా, అనగా క్రీస్తు ద్వారా, అనగా అభిషక్తుని ద్వారా పొందుకొనుచుండెను. అక్కడి నుండి అతడు తన వర్తమానమును పొందుకుని వాగ్దాన దేశ మార్గమున ఇశ్రాయేలు ప్రజలకు దాన్ని ఇచ్చుచుండెను. ఈ మనుషుడైతే అంతా స్థిరపరచుకున్నాడు. అతనికి అతని రాజ్యమున్నది, అతనికి అతని సంఘాలున్నవి. అక్కడ క్రమములో అతనికి అన్నీ ఉన్నవి. కనుక అతడు వచ్చి ప్రజలను శపించుటకు, అతని తీసుకుని వచ్చుటకు అతడు పంపాడు. గమనించు, ఆ ఒక్క ప్రవక్త, ఒక్క దైవజనుడు ఇంకొక మనుష్యుడు చేయుచున్న దేవుని కార్యాలను చూచి ఆ యొక్క దేవుని కార్యాలను సవాలు చేయుటకు ప్రయత్నించుట, మరెక్కువగా తెలుసుకోవాలని ఎరిగి కూడా ఆ విధముగా చేయుట నీ ఊహించు. బాలాకు అతని యొద్ద పంపి
వచ్చి ఈ ప్రజలను శపించు అని అతనికి చెప్పాడు. లేక బిలాము సరైనదే చేశాడు. అతడు దేవుని వెతికాడు. మొదట అతడు దేవుని వెతికాడు. అదే అతడు చేయవలసి ఉన్నది. అడు తరువాత దేవుడు అతనికి తన యొక్క సంపూర్ణమైన ఖచ్చితమైన జవాబిచ్చాడు. అతనితో వెళ్ళవద్దు అని, వారి జోలికి పోవద్దు, జనములలో నీవు శపించకూడదు, వారు ఆశ్రయించబడినవారు అని. అది అతనికి చాలు. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఆయన దానిని మార్చడు. గమనించు, ఆయన యొక్క సంపూర్ణ చిత్తం మీదనగా నీవు వెళ్ళవద్దు, ఆ ప్రజలను ఎదుర్కొనవద్దు, వారు నా ప్రజలు. అది ఆయన యొక్క సంపూర్ణమైన చిత్తము. అయితే ఆరంభము నుండి బిలాము ఆ ప్రజలను ఇష్టపడలేదు. గమనిస్తున్నారా? అక్కడే మీరున్నారు. ఈ దినాన ఎంతమంది బిలాములు మనకున్నారు? అదే విషయం వారికి బాగా తెలుసు. మన ప్రభుని యేసు యొక్క దినాలలో వారికి వారున్నారు. నికోదేము వచ్చి, రబ్బీ, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడువని మేము ఎరుగుదుము, లేక బోధకుడువని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడుగా ఉంటే తప్ప ఏ మనుష్యుడు నీవు చేయు కార్యములు చేయడు అని అన్నాడు. చూశారా? అది వారికి తెలుసు. వారు తిరిగి బిలాములు. చూశారా? బిలాము ప్రజలను ఇష్టపడలేదు. అతని యుద్ధ ప్రాముఖ్య నివాస స్థలములు గమనించు. అతనికి చెప్పుడు కొరకై అక్కడ కొందరు మంచివారిని వారు పంపారు. వారు చెప్పారు, కొంతమంది ఇక్కడికి వస్తున్నారు, నీవు ఒక ప్రవక్తవని మేము ఎరిగి ఉన్నాము, నీవు గొప్ప మనిషివి, నీవు ఇక్కడికి వచ్చి ఈ ప్రజలను శపించు అని చెప్పారు. ఒక నిమిషము ఆగు, నేను లోపలికి వెళ్లి రాత్రంతా ఉండి ప్రార్థించే వరకు ఒకవేళ ప్రభువు నన్ను కలుసుకుని ఆయన నాకు ఒకటి చెప్తాడు అని బిలాము చెప్పాడు. సరే, తర్వాత ఉదయం ప్రభు అతన్ని కలుసుకుని, నీ వెళ్ళొద్దు, ఆ ప్రజలను నీవు శపింపవద్దు, వారు దీవించబడినవారు. సరే, బిలాము బయటికి వెళ్లిపోయి, నేను రాను, ఎందుకనగా యెహోవా నన్ను వెళ్ళవద్దు అని చెప్పాడు. గమనించు, వారు తిరిగి వెనుకకు వెళ్లిపోయి ప్రధాన కార్యాలయం చేరుకున్నారు. అతని కొరకై అక్కడకు చేరి వారికున్న ఈ కూటాన్ని నిలుపు చేశారు. మీరు గమనిస్తున్నారా? వచ్చి తెలుసుకున్నదేమనగా, ప్రధాన కార్యాలయము ఉన్నత శ్రేణిలోనున్న ఒక మంచి అధికార బృందాన్ని, బహుశా బిషప్ను లేక రాష్ట్ర ప్రెసిడెంట్ కావచ్చు, వారిని పంపి అక్కడికి వెళ్లిపోయి ఎలాగైనా నిలుపు చేయమని చెప్పారు. చూశారా? పలుకుబడిగలిగిన అతని శ్రేష్ఠులైన గుంపులు, శ్రేష్టమైన బహుమతులు, విస్తారమైన డబ్బు. చెప్పాడు, నేను నిన్ను ఉన్నతమైన స్థానంలో హెచ్చిస్తాను. సాధారణమైన ఒక మనిషిగా కాకుండా కొంచెం శ్రేష్టమైన ఉన్నతి స్థితిలో పెట్టగలగనేమో. నేనది చేయుటకు నాకు హక్కున్నది, ఎందుకంటే ఈ యొక్క గొప్ప స్థితిలో నేను ఇక్కడ రాజుగా ఉన్నాను. నీవది చేసినట్లయితే నేను నీకొక గొప్పది చేయగలను అని అన్నాడు. గమనించు, క్రొత్త నివేదిక అతన్ని గుడ్డివానిగా చేసింది. దేవుడు ఏమి చెప్పాడు, దేవుని ఏమి చేయను అతడు ఎరగవలసి ఉండెను. అయితే అది అతన్ని అంధునిగా చేసినది. దేవుని యొక్క ఒక ప్రవక్తగా అలాంటి గుంపు వారి ద్వారా అతడు ప్రభావితుడు కాకూడదు, లేక ఆకర్షింపబడకూడదు. ఆరంభము నుండి అతడు ఆ గుంపుకు బయట ఉండవలసి ఉండెను. ఇక్కడ ఉన్న కొంతమంది దైవజనులతో నేను మాట్లాడుతున్నట్లయితే, ప్రధాన కార్యాల వద్ద వారు ఎలాగో చెప్పుడుకు ప్రయత్నిస్తారు. అద్భుత కార్య దినాలు గతించిపోయినవి, అద్భుత కార్యాలు జరిగే దినాలు గతించిపోయినవి. అదే మనము ఇట్లా చేస్తున్నాము. ప్రభుని యేసు మనలను ఆస్వాదిస్తున్నాడు. మరియు ఆ మతావేశపు గుంపు, ఉద్రేకాలు, ఉర్రూతలు, దైవిక స్వస్థత అనేది లేనేలేదు. వెంటనే ఆ గుంపు నుండి బయటికి రండి, అందులోండి బయటికి వెళ్ళుడి, ఎందుకనగా ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యం అది. అపోస్తుల దినములోని అలాంటివి ఏమీ లేవు అని వారు చెప్తారు. పరిశుద్ధాత్మ బాప్తిస్ము లేదు అని అంటారు. భాషలు మాట్లాడుట అలాంటిది ఏమీ లేదు. ఓ సహోదరుడా, అది నీవు వినవద్దు. ఈ రోజు బాలాకు లాంటి వారు అనేక మంది ఉన్నారు. వెనుక కార్యాలయంలో కూర్చుని ఈ బైబిల్ పుస్తకాలు చదువుతూ ఇది సత్యమని ఎరిగి కూడా, అయితే స్థానము కాపాడుకుంటూ కొరకై వారి నిర్ణయాన్ని వారు తీసుకోరు. అది ఖచ్చితంగా నిజం. గమనించు, ఈ గుంపులో తాను ఉండకూడదని అతనికి తెలుసు, లేదా బిలాము అది ఎరిగే ఉండెను. దేవుని యొక్క చిత్తము నుండి వారు వెళ్లిపోతారు. దేవుని చిత్తములో లేకుండానే నేరుగా నీతో వారు మాట్లాడతారు. దేవుని చిత్తమును నీవు కనుగొన్న తర్వాత దాన్ని బయట ఎవ్వరూ నీతో మాట్లాడుటకు అనుమతించకు. మంచివారే ఉండిన వారు కూటములకు వచ్చుచు స్వస్థత పొందుకొని తిరిగి వెళ్లిన వారు నాకు తెలుసు. వారంటారు, ఓ అటువంటిది ఏమీ లేదు, నీవు మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నావు, అలాంటిది ఏమీ లేదు అని అంటారు.
ప్రజలు అనుమానంతో వెళ్తారు. వారు వచ్చి క్రీస్తును తమ హృదయాలలో స్వీకరించిన వారిని నేను చూశాను. తిరిగి వెనక్కి వెళ్లిపోతారు. బహుశా భాషలతో మాట్లాడి వెనుకకు వెళ్లిపోతారు. సంఘం చెప్తుంది, ఏంటి క్రైస్తవ్యానికి నీవు అవమానకరం అని మొదలైనవి అంటారు. ఓ, అలాంటిది చేయవద్దు. అవును, ఆ గుంపు నుండి బయటికి వెళ్ళు, దానికి దూరంగా ఉండు. గమనించు, బిలాము ఇక్కడ ఆధునిక మనస్సాక్షి నిమిత్తము మోసకరమైన పాఠ్యాంశాన్ని వినియోగిస్తున్నాడు. చూశారా? అతడు అన్నాడు, ఒక్కవేళ మరొక రాత్రి నీవు నిలిచి ఉండు, ఒకవేళ నేను దేవుని అడుగుతాను. చూశారా? ఒకవేళ ఆయన తన మనసును మార్చుకునేమో. అయితే దేవుడు తన మనస్సు మార్చుకోడు. పెంతెకోస్తు దినమున దేవుడు పరిశుద్ధాత్మను గురించి న్యాయబద్ధమైన ప్రకటనను దేవుడు మనకిచ్చిన తర్వాత ఆయన నిలబెట్టుకోవలసింది అదే అవుతుంది. బైబిల్ కాలమంతట్లో దాన్ని ఆయన చేశాడు. మరియు ఏ కాలములోనైనా ఆయన అక్కడ అనుగ్రహించిన అట్టి ఆధారం మీద ఎవరు వచ్చునో వారికి చెయ్యను. నీవు నమ్ముతూ మారుమనసు పొంది నీ యొక్క పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు వచ్చినట్లయితే ఆ చట్టాన్ని నెరవేర్చుటకు దేవుడు బద్ధుడై ఉంటాడు. ఎందుకనగా ఆయన వైద్యుడు. నీవు దానికి విధేయుడైతే ఆయన దాన్ని నెరవేరుస్తాడు. ఈ యొక్క చట్టం యొక్క పట్టికను నీవు తీసుకుంటానికి నీకు సామర్థ్యత లేదు. ఏదైనా కలుపు చేయటువంటి ఒక బూటకపు మందులు తయారు చేయవాని వద్దకు నీవు తీసుకుని వెళితే, తీసుకుని వెళ్ళినట్లయితే ఆ వ్యాధిగ్రస్తుని చంపునేమో. ఆ కారణము చేతనే ఈ దినాన చాలా మంది చచ్చిపోయిన సంఘ సభ్యులు ఉన్నారు. వారు తప్పుడు వైద్య పట్టికను ఇచ్చిన కొరకై ప్రయత్నిస్తున్నారు. సాక్షాత్తు ఇక్కడే నేరుగా దేవునికి వైద్య పట్టిక ఉన్నది. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. దేవుడు ఏమి ఇవ్వమని చెప్పినాడో ఆ మందునే నీవు తీసుకోవలసి ఉన్నది. బైబిల్ తెలియజేస్తుంది, గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా అని. అక్కడ ఉన్నదని అనుకో. అలాగైనట్లయితే నా ప్రజల యొక్క కుమార్తె ఈ స్థితిలో ఎందుకుండాలి అని చెప్పబడుతుంది. చూశారా? మనకు బైబిల్ గ్రంథం ఉన్నది, మనకు వైద్యుడు ఉన్నాడు. అది కేవలం మందుల అంగడివాడు లేఖనపు మందుల పట్టిని తప్పుడుగా నింపుతున్నాడు. అదే అద్భుత కార్యాలు జరుగు దినాలు గతించిపోయినవి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము మొదలైన విషయాలు ఏమీ లేవు అని చెప్పుడుకు నీవు ప్రయత్నిస్తున్నావు. అది బుద్ధిహీనత అని నీవు అంటున్నావు. బైబిల్ గ్రంథము ఖచ్చితంగా నిజం. దేవుడు ఆయన చెప్పింది ఏమీ వెనుకకు తీసుకోడు. ఒక వంచనతో కూడిన లేదా మరొక దాని వల్లే వాడుటకు వారు ప్రయత్నిస్తున్నారు. సరే, మేము అది నమ్ముతున్నామని చెప్తారు. నీవు ఏది నమ్మేవని కాదు, అది ఏమి చెప్పినది కావాలి. ఆయన చెప్పాడు, సమస్త జనుల మీద నా ఆత్మను కురుమరించేదను అని. ఈ కడవరి దినములకై ఆయన అది వాగ్దానం చేశాడు. మీరు చూస్తున్న కుటుంబాలను ఇలాగూ చెప్పుడుకు ప్రయత్నం చేస్తారు. వారు నన్ను ఒక సోది చెప్పు వానిగాను, ఒక పదును బారిన సోది చెప్పు వానిగాను, లేక ఒక బయల్జెబుగాను, లేక ఒక దయ్యమను నన్ను పిలుస్తారు. వారిని చెప్పవలసి ఉన్నది. ఎందుకనగా వారు వారి తండ్రికి సంబంధించిన వారు. అట్టి దాన్నే ప్రారంభంలో యేసుక్రీస్తు చెప్పాడు. ఇది చేస్తున్నది మనము కాదు, ఏమైనప్పటికీ అది అదే యేసు. ఎందుకనగా ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు. ఓహో, దాన్ని దాటవేయునది ఆయన ఆజ్ఞను దాటవేయుట. కాబట్టి అనేక మంది దానిని దాటవేయుటకు ప్రయత్నం చేస్తున్నారు. వచ్చి సంఘములో చేరు, అది సరిపోతుంది. మాది పురాతన కాలపు సంఘము. ఎన్నో సంవత్సరాల నుండి మేము ఇక్కడే ఉంటున్నాము. మేం ప్రారంభించాము. అవును, అది నిజమే. అది అలాగేట్లయితే అప్పుడు రోమన్ కథలిక్ సంఘము మీ అందరికంటే ముందున్నది. మొదట సంస్థాపకం చేసిన వారు వారే మొదటి వారు అవుతారు. అయితే జ్ఞాపకం ఉంచుకో, మొదట సంఘము కాదు, మొదటి సంఘము కాదు. అది వారు మొదటి సంస్థాపకము. వాటిలో ప్రతి ఒక్క దానికి తల్లి. ఏదైతే దేవునికి విరోధముగా ఉంటుందో అట్టి ప్రతిదానికి అది తల్లి. ప్రకటన 17 అదే చెప్పుచున్నది. అవును, మనము కడవరి దినాల్లో ఉన్నాము. జ్ఞాపకముచ్చుకో. ఎలాగైనా ఇప్పుడు అది చుట్టానికి దేవుడు అనుమతి ఇచ్చును కాక. ఇప్పుడు బిలాము సరేలే అని అనుకున్నాడు. అప్పుడు అతనిని దేవుడు చెప్పాడు వెళ్ళు అని. ఎందుకని? అతని హృదయములో ఉన్నదేమో దేవునికి తెలుసును. ప్రారంభం నుండి అతని హృదయములో ఉన్నదేదో అతని హృదయములో అది ఉన్నదని దేవునికి తెలుసును. అందుచేత వెళ్ళు అని అతనితో దేవుడు చెప్పాడు. ఆయన అందుకు అనుమతి ఇచ్చాడు. నీవు అదే చేయుటకు ఆయన అనుమతిస్తాడు. నీవు అదే చేయుటను బట్టి
ఆయన నిన్ను దీవిస్తాడు. చివరికి ఇశ్రాయేలును సహా ఆయన ఆశీర్వదించాడు. కృప ఎప్పుడూ వారికి ఒక ప్రవక్తను, అగ్ని స్తంభాన్ని, ఒక విమోచనను, అద్భుతాలను, సూచికలను అనుగ్రహించి ఐగుప్తు నుండి వారిని బయటకు తెచ్చినది. ఆయనను వారు ధర్మశాస్త్రము కావాలని కోరారు. వారికిచ్చుటకు ఆయన అంగీకరించాడు. అయితే అన్ని సమయాల్లో ఆయన వారిని శపించాడు. అతడు ఏ విధముగా వెళ్ళవలనని అనుకున్నాడో అలాగే బిలాము వెళ్ళుటకు ఆయన అనుమతిచ్చాడు. అయితే ఆయన ఏం చేశాడు? అతడు అక్కడకు వెళ్లిపోయి ప్రజలను శపించుటకు బదులుగా వారిని అతడు ఆస్వాదించాడు. దేవుడు ఏదైతే ఆస్వాదించాడో దాన్ని అతడు శపించలేకపోయాడు. నేను మీకు చెప్పాను, సరిగ్గా 9 గంటలకు నేను వెళ్తున్నాను. నేను పైకి చూశాను. ఇప్పుడు సమయం. ఇక్కడ నా యొద్ద నిండుగా వివరణ ఉన్న పుస్తకం ఒకటి ఉన్నది. అయితే ముగింపుగా నేనిది చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఎన్నడూ తన మనస్సు మార్చుకోడు. బిలాము వెళ్లకుండా ఉండుటే అతని యొక్క తిరుగులేని చిత్తం, ఆయన యొక్క తిరుగులేని చిత్తం. దేవుడు ఒక వివరణ చేసినట్లయితే అది ఎన్నటికీ సత్యముగానే స్థిరపడిపోతుంది. బైబిల్ తెలుపుతుంది, యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉండును. ఒక విధంగాని కాదు. దాని అర్థం ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్క రీతిగానే ఉన్నాడు అని. యోహాను 14:12 యేసు చెప్పిన్నాడు, నాయందు విశ్వాసముంచిన వాడు నేను చేయు కార్యములు చేయును అని. అవును, నిజమేనా? ఆయన మార్కు 16లో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అని ఆయన వాగ్దానం చేశాడు. వారంటారు అది కేవలము అపోస్తులకు మాత్రమేనని. మీరు సర్వలోకములకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ సూచక్రియలు వారిని వెంబడించును. లోకమంతటా సర్వ సృష్టికి నా నామమున వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు, వారు క్రొత్త భాష మాట్లాడుదురు, వారు సర్పములను ఎత్తి పట్టుకునేను లేక మరణకరమైన ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. వారు రోగుల మీద చేతులుంచినట్లయితే వారు స్వస్థత నొందుదురు. అది వారి యొక్క యోగ్యత. చూస్తున్నారా? ఒకదానికి అర్హతను లేక యోగ్యతనిచ్చుకు మనం ప్రయత్నం చేస్తున్నాము. దేవుని యొక్క వాక్యంను గురించి మనం ఏమైనా తలుస్తున్నాము, అలాంటి దానితో సంఘమునకు అర్హత లేక యోగ్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. సంఘములకు మనము యోగ్యతను చేయలేం, అర్హతను చేయలేం. దేవునికి మనము అర్హత లేక యోగ్యత ఇవ్వాల్సి ఉంటున్నది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నట్లుగా ఇది గంభీరమైన విజ్జోడు సమయం. నీ వెంట్రుకలు నీవు ఎర్రగా రంగు వేస్తావు. నీ పొరుగు వారిని గమనించు, అతడు ఎర్రని రంగు వేస్తాడు. మందిరములో మీలో కొందరు స్త్రీలు ఒక విధమైన టోపీ పెట్టుకుంటారు, మిగతా వారు అదే తెచ్చుకుంటానికి గమనిస్తారు. మిస్టర్ జాక్లిన్ కెనడీ ఇది వాటర్ హెడ్ హెయిర్ కట్, నీళ్ల కుండ లాంటి తలకట్టు కలిగి ఉండేది. మరి మిగతా అందరి స్త్రీలు చూడు, ఆమె చిన్న రంగువి పట్టావలే ఉన్న బట్టలు లేక అటువంటివి ధరించేది. అవి వీధుల్లో స్త్రీలు ధరించుకుంటానికి దూషణకు హేతువవుతుంది. అలాంటివి పరుచుకుని ఉంటుంది. స్త్రీలందరూ అదే చేస్తారు. చూడు, అది మరొకరి వేషం, అది అనుకరణ అవుతుంది. అయితే అది లోకములో ఉన్నది. ఆలయాలకు వెళ్ళువారు అది పట్టుకుంటారు. అది అవమానం. పెంతికోస్తులకి చొచ్చుకుని పోటు మనం చూసినప్పుడు అది ఇంకా అవమానకరం. అవునది నిజం. అయితే మీరు గమనించితే సంఘము దానితో పైకి ఎదుగుతుంది. అది వెళ్ళని మనము లక్ష్య పెట్టం. నా యొక్క ట్రౌజర్లకు నా కోటు సరిపడుతుందా లేక నా టైకి నా కోటు విజోడవుతుందా అని నేను ఎన్నడూ లెక్క చేయను. దేవుని బైబిలుకు మరియు ఆయన కోరిన వాటికి నా అనుభవం విజోడు అవుటకు నేను ఆశపడుతుంటాను. అదే పెంతికోస్తు వాళ్ళమైన మనము తప్పక చేయవలసి ఉంటుంది. వారి అనుభవం ఇలాగో మనది అలాగే. ఎందుకనగా ఆయన ఆ ఒక యేసే, అదే పరిశుద్ధాత్మే, అదే శక్తి ఉంటున్నాడు. ఆయన మన మధ్య జీవించుచున్నాడు. ఆయన మన మధ్య ఉంటున్నాడు. ఒక దినాన ఆయన యొక్క తల్లి ఆయన యొక్క పెంపుడు తండ్రిని యేసోపుతో కలిసి యెరూషలేములో ఆరాధన చేసి వెళ్లి ఉండుట నాకు జ్ఞాపకం వస్తుంది. అయితే వారితోనే ఉన్నాడనుకుని ఆయన 3 దినాలంత ప్రయాణం చేసి వీరు వెళ్లిపోయారు. అక్కడ ఆయన లేనట్లుగా తెలుసుకున్నారు. మీకు తెలుసా, అది ఈ రోజు మాదిరిగా ఉన్నది. సంఘము 3 దినముల యాత్ర ప్రయాణంలో ఉండెను. లూథర్, వెస్లీ, పెంతికోస్త్ 3 విధములైన ప్రయాణము. దేవుడు వారికి ఒక వర్తమానం ఇచ్చాడు. నీతిమత్వము లూథర్, దానిలోనే అతను నివసించాడు. ఆ తర్వాత వెస్లీ ద్వారా శుద్ధీకరణ వచ్చినది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం పెంతికోస్తుతో.
ఏదో ఒక చోట ఉన్న పెద్ద చిరాకు కలిగించే అంతటి నుండి మనము క్రిందకు దిగకుండా పోయినట్లయితే పెద్ద వాటిని కట్టడానికి బిలాము వలె తన మనస్సులో ఉంచుకున్న గొప్ప విషయాల వలె ఉంటుంది అని నేను ఆశ్చర్యపోతున్నాను. పెద్ద సంస్థాపకుడు ఒకటి మరొక దాన్ని మించిపోవుట ఇదెంతో విస్తారమైనది. ఆదివారం బడికి బంగారు నక్షత్రాలు పథకాలు ఇచ్చుట, విస్తారమైన సంఖ్యను ఎవరు తీసుకుని వస్తారో, ఏదైనప్పటికీ ఆలయంలోకి ఎవరు తీసుకుని వస్తారో అని ఒకరికొరకొకరు పరుగులు తీసి మించిపోతారు. నేను మీకు చెప్తున్నాను, వేషధారణ లేని ఒక సంఘం ఉన్నది. అది ప్రభుని యేసుక్రీస్తు యొక్క సంఘము. అది పరిశుద్ధాత్మ వలన బాప్తిసం పొందినది. అక్కడ నీవు ఒప్పించబడిన అవసరం లేదు. నీవు అక్కడే జన్మించావు. పరిశుద్ధాత్మ వలన నీవు అక్కడకు పంపబడ్డావు. వారు అది తెలుసుకున్నారు. ఆయన వారి మధ్య లేడని తల్లిదండ్రులు తెలుసుకున్నారు. ఈ ఘడియల్లో ఈ దేశము వణికిపోతున్నదని మనం ఎరిగినా, ఈ ఘోరమైన క్లిష్ట పరిస్థితుల్లో దేశం మాత్రమే కాదు, లోకమే వణికిపోతుంది. ఇది అంత్యకాలము. జరగనయున్న మరొక విషయం నేను ఎరిగినది, ఎత్తబడుట, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ. అది సంసిద్ధంగా ఉన్నది. ఈ కూడికను మనం చూస్తున్నాము. ప్రతి ఒక్క ఉపకార సహాయము పొందడం. ఈ మహాసభ వస్తుంది. దానిలో నుండి నీవు పొందుకోగలిగింది ప్రతిది దేవునికి సంబంధించినది పొందుకో. పరిశుద్ధాత్మ నీవు పొందలేదా? అయితే ఇప్పుడే నీవది పొందుకునే వరకు ఇక్కడే ఉండి నీవు విడిచి వెళ్ళనని నీ మనసులో పెట్టుకో. అది చేయు మార్గము, అది అక్కడే నిలబడు. ఇదే బహుశా నీ యొక్క ఆఖరి తరుణము కావచ్చునేమో. ఈ యొక్క పశ్చిమ తీరములో మరి యొక్క మహాసభ లేకపోవచ్చును. ఆ యొక్క సమయానికి ఇది సముద్రంలోకి మునిగిపోవచ్చును. మరి ఒకటి జరగక ముందు కనుక ఏమి జరుగునో మనకు తెలియదు. దేశముల మీదకి రాబోతున్న దేవుని న్యాయ తీర్పులకై మనం ఎదురు చూస్తున్నాము. నేనిది చెప్పవచ్చా? ఆయన ఉన్నాడని వారు అనుకున్నారు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఆయన లేడని వారు తెలుసుకున్నారు. చూశారా, ఆయన వారితో లేడు. ఈ గొప్ప విషయం పైకి వచ్చు సమయంలో మన సంఘాల్లో ఒకదానిని మనము పోగొట్టుకుంటానికి చూస్తున్నాం. అది క్రీస్తు యొక్క శక్తి. చూడు, నేను విమర్శ చేయాలనుకోవట్లేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నిజమైన అసలైన ప్రేమ ఎల్లప్పుడూ క్రమపరుస్తుంది. మన ఆలయంలో మనం క్రీస్తును వదిలిపెడుతున్నాం. మన యొక్క సహోదరులైన పెంతెకోస్తు వారి మధ్య మనము క్రీస్తును పోగొట్టుకుంటున్నాం. ఒకటి పొరపాటున్నది. ఒకటి రాత్రి పగళ్ళు పాతకాలపు ప్రార్థనా కూటములు వారికి ఉండేవి. అవి ఇప్పుడు వారికి ఇక అవసరం లేదు. మన యొక్క స్త్రీలు పొడవాటి వెంట్రుకలు ఉంచుకునేవారు. ఇక అది వారు చేయరు. రంగులు పూసుకునుట, రంగులు వేసుకునుట అవి స్త్రీలకు సిగ్గుచేటు. వెనుకటి ఆరంభ దినాల్లో ఆ స్త్రీలు చేసినట్లు చేసేవారు. ఒకటేదో పొరపాటు జరిగినది. క్రీస్తులో పొరపాటు లేదు. చూశారా, ఒకటి పొరపాటు జరిగిపోయినది. ఒక చోట ఒకటేదో ఉన్నది. ప్రసంగ వేదిక అలాంటి దానికి అనుమతించకూడదు. అయితే ఇప్పుడు అది జరుగుతున్నది. చూశారా, క్లిష్ట పరిస్థితులు మొదలైనవి. మనం ఒకటి పోగొట్టుకుంటున్నాము. ఎక్కడైతే ఈ పెద్ద యాంత్రిక పరికరము పనిచేయనో, ఎక్కడైతే మరొక క్రియలు, అద్భుతాలు, సూచిక క్రియలు, అద్భుతాలు జరుగునో, అక్కడ ఉండవలసిన బలమును మనం పోగొట్టుకున్నాము. ఒక పాపి ఇక్కడ నిలవలేనంతగా దేవుని యొక్క నిండైన శక్తితో ఈ భవనంలో కూర్చున్న వారు ఉండవలసినది. పరిశుద్ధాత్మ అది గద్దిస్తున్నది. అననయ సపేరలను వెంటనే పరిశుద్ధాత్మ గద్దిస్తున్నది. ఒకటి మనం పోగొట్టుకుంటున్నాము. ఏమి జరిగినది? వారి బంధువుల మధ్యకు ఆయన్ను వెదకటకు వారు వెళ్లిపోయారు. వారి బంధువుల మధ్య వారు ఆయన కనుగొనలేదు. కాబట్టి ఎక్కడ వారు ఆయన కనుగొన్నారు? ఎక్కడైతే వారు ఆయన్ను వదిలిపెట్టారో నేరుగా అక్కడే ఆయన్ను కనుగొన్నారు. మనకున్నటువంటి ఈ గంభీరమైన సంస్థాపక సరదా మన సంఘము కలిగినదని నేను అనుకుంటున్నాను. ఒకరిని ఒకరు మించిపోవడం, పెద్ద ఆలయాలు కట్టడం, ఉన్నత శ్రేణికి సంబంధించిన ప్రజలు, మంచి వస్త్రాలు ధరించువారు వచ్చుట, గొప్ప పాటగాళ్లు అక్కడి నిలబడి మంచి పాటలను నేను ఇష్టపడతాను. పాతకాలపు మంచి పెంతెకోస్తు పాటలు నేను ఇష్టపడతాను. అయితే ఆ కట్టుకునే వాటిని నేను సహించలేను. అది కేవలం సాధారణమైనది నాతో రావద్దు. చాలా గట్టిగా ఉంటానికై ముఖము నీలిరంగుగా మారునంతగా గాల్ని బిగబట్టడం, దేవుని యొక్క ఆత్మతో నీ గుండెలో నుండి నీవు పాడుటకు నేను నమ్ముతాను. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నేను విన్నట్లుగా, అవును, పాతకాలపు వారి వలె మంచిగా కేకలు పెట్టడం ఇష్టపడతాను. అయితే సంగీతపు ఆలాపన జరిగినప్పుడు కేక కూడా అలాగే వెళ్ళవలసి ఉన్నది, లేదా ఆగితే ఆగవలసి ఉన్నది. దేవుని యొక్క ఆత్మ ప్రజలపైన ఉంటుంది. అది ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క శక్తిని క్రిందకు తీస్తుంది. మనుషులు వారెక్కడున్నప్పటికీ వారి యొక్క పనులలో వారు దేవునికి సాక్ష్యం ఇవ్వగలరు, పాడగలరు, దేవుని స్తుతి చేయగలరు.
నిజం. ఇప్పుడు మనం ఒకటి పొగొట్టుకుంటున్నాము. మనం ఎక్కడ ఆయన్ను వెతకగలం? ఎక్కడైతే ఆయన్ను మనము వదిలిపెట్టామో అక్కడే వాక్యములు కనుగొనగలము. ప్రార్థించుకుందాము. పరలోకము ప్రియమైన తండ్రి, ఈ ఒకానొక రాత్రుల్లో ఆఖరిగా ఈ బైబిల్ గ్రంథమును మేము మూసివేయబోతున్నాం. ఆఖరి పాట పాడబడుతుంది. ఆఖరి ప్రసంగం బోధించబడుతుంది. ఆఖరి ప్రార్థన వరుస పిలువబడుతుంది. ఆఖరి పాపి లోపలికి వస్తాడు. ఆ తర్వాత ఏంటి? ఓ ప్రియమైన దేవా, నీ యొక్క అనుమతితో కూడిన చిత్తము మాకు అవసరం లేదు తండ్రి. నీ యొక్క పరిపూర్ణమైన చిత్తములో మేము నడిపించబడదుము కాక. ఒక మూఢ సిద్ధాంతానికో లేక ఒక కల్పితమైన వాటికో సరిపోల్చడానికి లేక తయారు చేయటానికి ఇక్కడ ఒక్క మాటను అక్కడొక్క మాటను మేము తీసుకొనకుందుము కాక. సంపూర్ణ సువార్తను నమ్మిన వారమై వాక్యము ఉన్నది ఉన్నట్లుగా స్వీకరిస్తాము. ఏమి చేయమని యేసు చెప్పాడు అదంతా మేము చేస్తాము. అపోస్తుల కార్యములు కేవలము గీయబడిన చట్టమేనని మేము నమ్మము. అది దేవుని వాక్యమని మేము నమ్ముతాము. అవి అపోస్తుల్లో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క క్రియలు. ప్రభువా, వారి మీదకి వచ్చిన అదే పరిశుద్ధాత్మ మరియు వారు ప్రవర్తించిన అదే విధానము మా మీదకి దిగినట్లయితే, అది అదే ఆత్మ ఉన్నట్లయితే మాలో కూడా అదే చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవా, రేపు రాత్రి ప్రారంభం కానయున్న కూటమునకు ఈ కూటము మొదలని నేను ప్రార్థించుచున్నాను. పరలోకపు తండ్రి, ఈ నగరములో ఎన్నడూ జరిగినటువంటి మహాసభగా ఇది ఉండును కాక. ఎందుకనగా నీ సన్నిధి వలనే అది జరుగును కాక. ఓ దేవా, ప్రతి ప్రసంగికుని దీవించుము. ఇది ఎంతగానో కదిలింపబడి దేవుని ఎదుట ఉగ్రత ప్రసంగ వేదిక ఎదురు నుండి ఉరుములే ధ్వనించును కాక. పాపులు వనకి భయపడుదురు కాక. ప్రజలు వారి కన్నులు మూసుకుని వారి మధ్య ఆయన చూచినట్లుగా యేసుక్రీస్తు సన్నిధి వారి వాస్తవమగును కాక. ప్రభువా, అనుగ్రహం చూపండి. ఈ రాత్రి ఇప్పుడు ఇది జరగక ముందు కొంచెం ముందుగా మేము ప్రార్థన చేయుచుండగా, ప్రియమైన దేవా, నీ బిడ్డలు కొందరు వ్యాధితో ఉన్నారు. వారు గాయపరచబడి ఉన్నారు. వారు బాధతో ఉన్నారు. వారికి ప్రార్థించటకై నేను వచ్చాను. ప్రభువా, వారి వ్యాధి కొరకై ఈ రాత్రి నేను అడుగునవి నీవు గౌరవిస్తావా, స్వీకరిస్తావా? కూటము ముగించబడినప్పటికీ ఈ భవనంలో ఏ ఒక్క బలహీనుడు ఉండడని నేను నిన్ను నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నీ సేవకులందరూ అక్కడ కూర్చున్నవారు కేకలు వేస్తూ చేతులు ఎగరవేస్తున్నారు. ఇక్కడ వెనుక వేదిక మీద నుండి వాక్యానికి ఆమేన్ అని చెప్తున్నారు. ప్రభువా, మేము ఒక్క సముదాయంలోని వారము. మేము లోకము నుండి బయటికి వచ్చిన వారము. ఆ నులివెచ్చని స్థితిలో నుండి బయటకు వచ్చిన వారము మరియు మేము ఆత్మ మూలముగా జన్మించిన వారము. ఈ రాత్రిలో మేము సజీవులమై ఉన్నాము. నీవు జీవించుచున్నావు కనుక మేము జీవిస్తామని నీవు చెప్పి ఉంటివి. ప్రభువా, నీ వాక్య ప్రకారముగా మా యొక్క నిండు హృదయముతో నీలో మేము ప్రతినిధులమని మేము నమ్ముతున్నాము. ఈ రాత్రిలో నీ యొక్క వాక్యమును వాస్తవం చేయండి. నేను వారికై ప్రార్థిస్తుండగా మరియు ఈ మిగతా వారు ప్రార్థిస్తుండగా రోగులను స్వస్థపరచుటకు నీ మాటలను వాస్తవం చేయము. అవి అనుగ్రహించుము. ప్రభువా, అది అలాగ జరుగును కాక. అందుకొరకై మేము నిన్ను స్తుతిస్తున్నాము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ధన్యైన దేవా, నీకు ధన్యవాదాలు. ఒకసారి బైబిల్లో ఉన్నట్లుగా మేం భావిస్తున్నాం. మనం భావిద్దాం. వారు సంక్షోభంలో పడిపోయారు. ప్రభు యొక్క ఆత్మ ఒక మనుషుడిపైకి వచ్చి ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ శత్రువును జయించాలో ఆయన అతనితో చెప్పాడు. అది ఆలకించుడి. మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. చూశారా? జీవముగల ఆత్మ మీలో ఉండి వాక్యం ఎడలా మిమ్మల్ని సరిచేయను. గమనిస్తున్నారా? వాక్యం మీలో నివసించినట్లయితే అది తనకు తానే వాక్యం గుండా జీవించును. గత రాత్రి నేను ఆలస్యం చేశాను. మీరంతా మంచివారు ఇలా ఉన్నారు. నేను వృద్ధునైపోతుండగా మరో దేశంలో మీతో సదాకాలం ఉంటాను. కాబట్టి రోగుల కొరకు మేము ప్రార్థించబోతున్నాం. ఒక్కసారిగా చాలా మందిని తీసుకుని వచ్చుటకు గత రాత్రి నేను చేసినట్లుగా నేను ప్రయత్నించట్లేదు. బిల్లీ పాల్ చాలా ప్రార్థనా కార్డులు 100 కార్డులు ఇచ్చాననుకుంటాను. 100 లేక 200 నీవిచ్చినది 200. వారెవరు? సి సంఖ్య 1 ఎవరు? నీ చేయి పైకెత్తు. అది సరే కాదో చూద్దాం. ఇప్పుడు ప్రార్థనా కార్డు. మీ ప్రార్థనా కార్డు పైన చూడండి. దానికి ఒక సంఖ్య ఉంటుంది మరియు దానిపై అక్షరం ఉంటుంది. సి సంఖ్య 1. నీ చేయి పైకెత్తు. దూరంగా ఇక్కడికి రా. సంఖ్య 2, 3, 4, 5. నీవు ఇక్కడికి
రావాల్సి ఉన్నది. వారిని పట్టుకోండి. ఇప్పుడు ప్రార్థనాకారులను ప్రతి ఒక్కరు వారు ఇటువైపు వరుస కట్టవలసి ఉన్నది. 1, 2, 3, 4, 5 వారిలో ముగ్గురిని నేను చూస్తున్నాను. మీ ప్రార్థనాకారులు ఎంతండి? 4. ఇంకొకరు ఉన్నారు 5. అక్కడి నుండి వచ్చుచున్న వ్యక్తి అతడేనా? 1, 2, 3, 4, 5 సి సంఖ్య 1, 2, 3, 4, 5. సరే, మీరు పిలువనట్లయితే రండి, మీ సంఖ్య. కాబట్టి నేను గత రాత్రి చూశాను, ప్రజల గుంపులు కూడి ఉండటం చూశాను. అలాంటిది మనకు అవసరం లేదు. ఇది మందిరం, మీకు తెలుసా, ఒక వినోద స్థలము కాదు. కాబట్టి మనం క్రమములో ఉండవలసి ఉన్నది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వారు వెనుకకు వెళ్తూ వారు వరుసలో ఉండాలి. ఇప్పుడు ప్రార్థనాకారులు 6, 7, 8, 9, 10 వారు అక్కడ వరుసగా ఉన్నారా? ఒకరు వారి చేయి పట్టుకోండి. వారికై మనం ప్రార్థించబోతున్నాము. ప్రభుని యేసు గొప్ప కార్యం చేయబోతున్నాడని ఎంతమంది నాతో నమ్మబోతున్నారు? నేను చేయగలిగినంతా చేస్తాను. ఇప్పుడు 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 వారందరూ ఒక్కసారిగా గుంపు కూడుకున్నట్లు చుట్టూ రండి. దాని చుట్టూగా తెలుసా, మిమ్మల్ని క్రమంగా ఉంచుట కొరకే సంఖ్య మీకు ఇవ్వబడింది. అలాగే ఉంచండి. తద్వారా తర్వాత మీ సంఖ్య పిలువబడగానే మీరు నేరుగా వస్తారు. మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నిజంగా గౌరవంగా ఉండండి. ఈ ప్రజలందరికీ ప్రార్థించుటకు ముగించే వరకు. అందుక ఇప్పుడు మేము ప్రార్థిస్తాము. ప్రభు ఏమి చేయనో మాకు తెలియదు. ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు. అయితే ఆయన గంభీరమైన కార్యములు చేయులాగున మనము ఎదురు చూద్దాం. అయితే ఆయన ఘనమైన సంగతులు చేటు కొరకు మనము ఎదురు చూద్దాం. ఇప్పుడు 15 అని అనుకుంటాను. ఇంకా చాలా ఉన్నవని అనుకుంటాను. బిల్లి పాల్ ఎక్కడున్నావు? సరే, 15, 16, 17, 18, 19, 20 వారు ముందుగానే కిక్కిరిసిపోయారు. కాబట్టి వారు దారి చివరికి వచ్చినప్పటికీ తరువాత సంఖ్య గల వారిని పిలుచుకొరకై ఒక సహోదరుని ఉంచాలని అనుకుంటున్నాను. అవును కదా? తద్వారా మనము రోగులకు ప్రార్థించినప్పుడు వారు ఎక్కువసేపు నిలబడకుంటుకొరకై, వారు ఇరుగ్గా ఉండకుండా ఉండుకొరకై వారిని వారు తీసుకుని వచ్చుండగా ప్రజలతో వారితో నేను మాట్లాడవలసి ఉంటుందనుకుంటున్నాను. మీ సంఖ్య పిలువబడే వరకు ఏ ఒక్కరూ రారు. మేము 15 వరకు పిలిచాము, అదేనా అనుకుంటున్నాను. లేక 20 ఇంకా ఉన్నదా? 20 వరకు నేను చెప్తాను. తర్వాత మనం కనిపెడదాం. ఏది ముగించబడినప్పటికీ ఇప్పటికది సరిపోతుంది. ఇప్పటికి ఎన్ని కార్డులు అక్కడ ఉన్నవి? మీ చేతులు పైకెత్తండి. ఎంతమందికి కార్డులు లేవో మీ చేతులు కూడా పైకెత్తండి. జ్ఞాపకం ఉంచుకోండి, మీకు ప్రార్థనా కార్డులు అవసరం లేదు. 2 రాత్రుల నుండి మనము ఇక్కడ ఉంటున్నాం. ప్రతి రాత్రి పరిశుద్ధాత్మ ప్రజల మధ్యకు వెళ్లిపోయి ప్రార్థనా కార్డులు లేకపోయినా ప్రజలను స్వస్థపరుచునే ఉన్నాడు. అవునది నిజమేనా? ప్రార్థన కార్డు ఒకటి మాత్రం మీకు చేస్తుంది, వరుసలోకి వచ్చుటకు మీకు సహాయపడుతుంది. అవునది నిజం. అయితే మీకు విశ్వాసం కావలసినది. పరిశుద్ధాత్మ ఇక్కడి నుండి వేదికను విడిచా మీరు గమనిస్తున్నారు. నేరుగా అక్కడ సభికుల్లోని వారి మధ్యకు వెళ్ళుట మీరు చూస్తున్నారు. అది నిజమని మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు నేను నమ్ముతున్నాను, స్థిరంగా నమ్ముతున్నాను. పెంతెకోస్తు సంఘము కాకుండా మరి ఇతరమైనది ఉన్నట్లయితే దానితో నేను వెళ్ళవలసినది, నమ్మవలసినది, దానికంటే ఉత్తమమైనది ఉన్నదని నేను అనుకుంటే దానితోనే నేను అంటాను. నేను సంస్థాపన గురించి మొదలైన వాటిని గురించి చెప్పుట మీరు విన్నట్లయితే నేను ప్రజల గురించి కాదు చెప్పున్నది. ఎందుకనగా నీవు ప్రేమించిన ఒకరు జలపాత వైపునకు పడవలో ప్రయాణం చేస్తున్నట్లయితే ఆ పడవ అతన్ని ముంచివేస్తుందని నీకు తెలిసి ఉండి కూడా నేనతన్ని ప్రేమిస్తున్నాను, అతని స్వంత మార్గాలు అతనికి ఉన్నవులే అని చెప్పినట్లయితే ఏమవుతుంది? లేదు, అలాగ నేను చేయలేను. అది నాలో లేదు. నేను కేకలు పెడతాను, పరుగులు తీసి అతన్ని గట్టిగా లాగి, అతన్ని కదిలించి లాగి ఏదైనా చేస్తాను. అతన్ని అక్కడి నుండి బయటకు తీటు కొరకై ఏదైనా చేస్తాను. అవునా? అది జలపాతములోకి పయనించదని నాకు తెలుసు. అవును, ప్రతిదీ ఎలాగూ నిశ్చయమో అలాగని అది క్రీస్తు వద్దకు రావలసి ఉన్నది. అది దేవుని వద్దకు రావలసి ఉన్నది. సరే, ఇప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో క్రితం నా కూటాలలో ఉన్నవారు, అది నిజమేనా? కూటములో నున్నవారెవరో చేతులు పైకెత్తండి. క్రితం నా యొక్క కూటాలలో ఉండినవారు, క్రొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? మీ చేతులు పట్టుకునుడి. నా యొక్క కూటాలలో మొదటిసారిగా రావడము ఇదేనా? తిరిగి మీ చేతులు పైకెత్తండి. సరే, బహుశా ఇది నేను మార్చుకుంటాను.
సరే, అది నాకు మంచిదేమో. మీరు ఇప్పుడే కొత్తగా వచ్చిన మీరు కొద్దిగా నా కొరకై నేను కొద్ది నిమిషాలు ఎక్కువ నేను తీసుకోవాలనుకుంటున్నాను. అది నేను వివరణిస్తాను. ఎందుకనగా మీరు తప్పుడు అభిప్రాయంతో మీరు వెళ్తారు. అవును, దేవుని యొక్క ప్రతి క్రియను నేను నమ్ముతాను. బైబిల్ మనకు వాగ్దానం చేసినది నేను నమ్ముతాను. చూస్తున్నారా, యేసు దాన్ని విడిచినప్పుడు సంఘము అది దూరంగా వెళ్లిపోగా కడవరి దినాల్లో అటువంటి క్రమమునకి సంఘము తన స్థితికి వచ్చునని చూశారా. అది పెళ్లి కుమార్తె. ఆ స్థలానికి అది రావలసి ఉన్నది. నీతిమత్వము ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిస్ము ద్వారా, వరములు తిరిగి పొందుకుంటూ ద్వారా దేవుని యొక్క ఘనమైన కార్యములకు మనము వచ్చింటిమి. అయితే అబ్రహాము క్రమమును వెంటాడుతుంది. నేను ఆ విద్యావంతుడును, బాప్తిస్మిచ్చి యోహాను వలె నేను ఒక దానిని వినియోగించవలసిన్నది. అతడు కూడా అవిద్యాపరుడు. 9 సంవత్సరాల వయసులో అతడు అరణ్యానికి వెళ్లిపోయాడు. అతడు ఈనాడు చదువుకోలేదు. కాబట్టి అతని యొక్క ప్రసంగాలు ఎక్కువగా ప్రకృతిని పొల్లివిగా ఉంటవి. ఓ సర్పసంతానమా అన్నట్లు. చూశారా, అంతటి నీచమైన దానిని అతడు చూచినది ఎంతో మురికిది. అతడు ఆ యాజకులను సర్పములని పిలిచాడు. అతడు అన్నాడు, సర్పములో సంతానమైన మీరు రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇది మాకున్నది మరియు మేము దీనిని సంబంధించిన వారము అని చెప్పవద్దు. దేవుడు ఈ రాళ్లను, అది అతడు నది ఒడ్డున చూచింది. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాములకు పిల్లలు పుట్టించగలడు. ఇంకా గొడ్డలి, అదే అతడు అడవిలో వినియోగించినది. అది చెట్ల వేరున పెట్టబడి ఉన్నది. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి పడగొట్టబడును. ఆ విధమైనదే అతడు మంటబెట్టుకున్నది. వాటిని పోయి కట్టెలుగా వాడుకున్నది. గమనించారా? అయితే మంచి చెట్లు, ఆ విధముగా అతని ప్రసంగాలు అతడు తయారు చేసుకున్నది. కాబట్టి ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను, మనము అంత్యకాలంలో ఉన్నాము. కోతకాలము ఇది. ఇప్పుడు అబ్రహాము యాత్రలో పలు పలు రూపాలలో మొదలుగా వాటిలో అతడు దేవుని కలుసుకున్నాడు. అవి మనము తీసుకుని వాటిని చూపుదాము. మనము క్రీస్తులో ఉన్నట్లయితే మనము అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాము. వాస్తవంగా ఇస్సాకు అతని యొక్క స్వల్పతరమైన కుమారుడు. లైంగికంగా అతడు అతని యొక్క కుమారుడే. అయితే ఆత్మీయంగా క్రీస్తు అబ్రహాము యొక్క సంతానము, అతని రాజ సంతానము. అతని విశ్వాసాన్ని బట్టి మనం ఎలాగ చూస్తున్నాము, అతని యొక్క రాజ సంతానము అదే యాత్రలో ప్రయాణం చేస్తుంది. అనగా క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె అబ్రహాము పయనించిన ప్రయాణములోనే ప్రయాణం చేస్తుంది. వాగ్దాన కుమారుడు రాకముందు ఆఖరి సూచనను అబ్రహాము చూశాడు. దేవుడు మానవ శరీరమున ప్రత్యక్షమవుతాం. ఇంకా 2 దూతలు దిగివచ్చుట. పరిశుద్ధ లూకా 17వ అధ్యాయము 30వ వచనములో నోహు దినముల్లో ఉండునట్లు ఉండను అని యేసు చెప్పాను. నోహు కాలమును గురించి ఆయన చెప్పాడు. సదమ దినములలో ఉన్నట్లుగా చూశారా, ఆయన యొక్క రాకడ మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినములలో అలాగూ ఉండును. దేవుని కుమారుడు ప్రత్యక్షమగున్నప్పుడు అని ఆయన చెప్పలేదు, మనిషి కుమారుడు అని చెప్పాడు. యేసు 3 నామముల ద్వారా వచ్చాడు. మనిషి కుమారుడు అది ప్రవక్త, దేవుని కుమారుడు అది సంఘకాలంలో గుండా సాగిపోయినది. ఆ తర్వాత దావీదు కుమారుడు. అయితే దేవుని కుమారుడు మరియు దావీదు కుమారుడు మధ్య ఆయన స్వంత వాక్యము ప్రకారముగా మలాకి 4 ఇంకా అనేకమైన లేఖనముల ప్రకారముగా ఆయన సంఘమునకు భౌతిక రూపములో ఆయన తిరిగి రావలసి ఉన్నది. ప్రజలలోకి, మానవుల మధ్యకు ప్రవక్త రూపములో రావలసి ఉన్నది. చూస్తున్నారా? గమనించు, అబ్రహామును చూచుటకు వచ్చిన ఈ మనుష్యుడు ఏం చేశాడో గమనించు. మొదటి విషయం, అతని యొక్క పేరు మార్పును గూర్చి ఆయన అబ్రహాముతో చెప్పాడు. ఎందుకనగా ఆయన అతన్ని అబ్రాము అని పిలవలేదు, ఆయన అతన్ని అబ్రహామా అని పిలిచాడు. ఆయన అలాగూ చేశాడు. నీ భార్యన శారా ఎక్కడా అని ఆయన అడిగాడు. SARAH, SARRA కాదు. ఎందుకు? నీ వెనుక గుడారంలో ఆమె ఉన్నది అని అతడు చెప్పాడు. ఆమెకు 90, అబ్రహాముకు 100. ఆయన అన్నాడు, జీవం యొక్క సమయం ప్రకారముగా, వాగ్దాన ప్రకారముగా నేను నిన్ను దర్శించబోతున్నాను. శారా గుడారము లోపలి ఉండి ఆయనవి ఆలకిస్తుంది. తనలో తాను నమ్ముకున్నది. దేవదూత ఆ మనుష్యుడు ఆయన వెనుకనున్న ఆమె ఆత్మను వివేచిస్తున్నాడు. ఈ సంగతులు చెప్తున్నప్పుడు శారా నవ్వనేలా అని అడిగాడు. వారు శారాను ముందుకు పిలిచారు. ఆమె అది నిరాకరించినది. నీవు అది చేశావు అని ఆయన అన్నాడు.
ఆమె భయపడిపోయినది. ఇప్పుడు యేసు చెప్పాడు, దేవుని కుమారుడు వచ్చుటకు కొంచెం ముందు లేక కుమారుని రెండవ రాకడకు ముందు, అది మనము జీవిస్తున్న కాలం, ఆయన మనుష్య కుమారునిగా వచ్చును, అనగా ప్రవక్తగా వచ్చును. ఎందుకనగా అది లేఖనమును నెరవేర్పు చేయును. మోషే చెప్పాడు, మీ దేవుడిని యెహోవా నా వంటి ప్రవక్తను పుట్టించును అని. ఆయన యేసు, అది మనందరికీ తెలియను. అవును కదా? కనుక ఆయన లేఖనం ప్రకారంగా రావాల్సి ఉండేను. ఆయన ఎన్నడూ తనకు తానుగా దేవుని కుమారుడని పిలుచుకోలేదు. ఆయనకు ఆయనే తాను మనిషి కుమారుడని పిలుచుకోలేను. మరి ఇప్పుడు సంఘకాలంలో గుండా ఆయన దేవుని కుమారుడై ఉంటున్నాడు. 1000 పాలనలో దావీదు సింహాసనం పైన కూర్చుండి ఆయన దావీదు కుమారుడై ఉంటాడు. అయితే ఈ మధ్య కాలంలో లేఖనముల వలన మనం చూద్దాం, ఆయన తనకు తానుగా మనిషి కుమారుడిగా తిరిగి ఒక ప్రవక్తగా బయలుపరచుకునవలసి ఉన్నది. కారణమేదనగా ప్రభు యొక్క వాక్యము ప్రవక్తల యొద్దకు మాత్రమే వచ్చును, వేదాంతుల యొద్దకు కాదు సుమా, అది ప్రవక్తల యొద్దకే వచ్చును. ఇప్పుడే మనం మాట్లాడుకున్నదిగా మార్పు చెందని ఆయన వాక్యములో ఆయన ఏమీ చేయడు. ప్రప్రదంగా తన ప్రవక్తలకు తెలుపకుండా ప్రభు అలాగూ చెప్పియున్నాడు. మరియు అంత్యకాలంలో ఈ బైబిల్ గ్రంథము ముద్రించినటువంటి ఆ 7 ముద్రలు క్రీస్తుకు సంబంధించిన 7 మిళితమైన లేక 7 కలయికలతో ఉన్న మర్మములు మొట్టమొదటిగా బయలుపరచబడవలసిన్నది. అది కేవలం ప్రవక్తల యొద్దకు మాత్రమే వచ్చును. సంవత్సరాల తరబడిగా మనము వాటి కొరకు ఎదురు చూస్తున్నాము. మరియు ఆయన ఆత్మ మన మధ్య ఉన్నదని మనము నమ్ముతున్నాము. కాబట్టి మనము కనుగొంటున్నాము. ఇప్పుడు గమనించండి, యేసు వచ్చినప్పుడు ఆయన మెస్సయ్యగా ఆ యొక్క అభిషక్తునిగా ఆయన రుజువు పరుచుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు గమనించుడి. ఒక దినాన తండ్రి దిగివచ్చి ఆయనలో నివసించను. పరలోకం నుండి పావురం రూపమున దిగివచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనలో నివసించుటకు నేను ఆనందించుచున్నాను అని చెప్పాడు. ఆ హేతువు చేత ఆయన చెప్పాడు, నేను నా తండ్రి ఒకటై ఉన్నాము, నా తండ్రి నాలో నివసించుచున్నాడు, నేను చేయు కార్యములు నావి కావు, నా యందు నివసించు తండ్రివే. పావును వలె దిగివచ్చిన ఆ యొక్క దేవుని ఆత్మను చూచి యోహాను సాక్ష్యమిచ్చాడు. అందులో నుండి ఒక స్వరం వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని చెప్పాను. చూశారా? ఆయనలో నివసించాను. ఇప్పుడు ఆయన పరిచర్య ప్రారంభమైనప్పుడు గమనించుడి. ఇప్పుడు ఆయన కుమారుని పరిచర్య చేయవలసి ఉండేను. ఇప్పుడు గమనించు, ఆయన ఏమి చేశాడు గమనించు. అక్కడ సీమోను పేతురును పేరు గల ఒక మనుషుడున్నాడు. అప్పుడు అతని పేరు సిమోను, తర్వాత పేతురు అని పిలువబడెను. అంద్రేయ, యోహాను కూటాలకు హాజరవుచుండెను. తర్వాత యేసు వచ్చినప్పుడు యోహాను ఆయనను పరిచయం చేశాడు. అతడు ఆయన చూశాడు. అంద్రేయ తన సహోదరుని సీమోనును తనతో కలిసి కూటమునకు రమ్మన్నాడు. ఈ క్రింద విధముగా తమ తండ్రి చేత అతనికి చెప్పబడింది, ఒక సమయం రాబోతుంది, నిజమైన మెస్సయ్య వచ్చుటకు ముందు అనేక మంది అబద్ధ మెస్సయ్యాలు వస్తారు. ఎప్పుడు కూడా ఆ విధముగానే ఉంటుంది. అతడు చెప్పాడు, అయితే కుమారులారా జ్ఞాపకముంచుకోండి, నిజమైన మెస్సయ్యను మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే ఆయన లేఖన ప్రకారముగా ఉంటాడు, ఆయన ప్రవక్త అయి ఉంటాడు. మలాకి తర్వాత వందల సంవత్సరాల తర్వాత మనకు ప్రవక్త లేడు. అయితే అనేక మంది చెప్పుకుంటారు, యేసు అను ఒకరు లేచి అనేక మంది గుంపును తనతో ఉంచినని మనకు తెలుసు. అయితే ఈ నిజమైన మెస్సయ్య ప్రవక్త ఉండెను. ప్రవక్త ఏమి చెప్పునో అది సత్యమని నమ్మవలని హెబ్రీయులందరూ బోధించబడ్డారు. ఎవరికైతే చెప్పబడినదో అట్టి విద్యలేని పాములైనా జాలరు వాడైనా ఇతడు తన పేరు వ్రాయటానికి చదవలేనివాడు. బైబిల్ చెప్తుంది, ఆ 2 విద్యలేని పామరులని అతడు గుర్తించగలిగాడు. దేవుని కుమారుడు అని, మెస్సయ్య అని అతడు గుర్తించాడు. ఎందుకంటే ఒక ప్రవక్తయుడిని కనుక అతనికి పేరు ఏమైనదో, అతని తండ్రి యొక్క పేరు ఏమైనదో అతనితో చెప్పిన ఒక్కరు ఆయన. అప్పుడు ప్రవక్త అయి ఉంటాడని అతడు ఎరిగి ఉండెను. ఎందుకనగా మనుషునికి అతడు తెలియదు, అతనికి పరలోక రాజ్య చెవులు ఇవ్వబడినవి. ఫిలిప్పు అను పేరు గల ఒకరు, దాన్ని ఆలకిస్తున్న ఇంకొకరు అక్కడే నిలబడి ఉన్నట్లు మనం చూస్తున్నాము. నతానియేలును పేరు గల మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న ఒక స్నేహితునితో బైబిల్ పట్టణము చేయువాడు అతడు. కనుక సుమారు 1 రోజు ప్రయాణమంత దూరము కొండకు పరిగెత్తుకుని వెళ్లి తిరిగి వచ్చాడు. ఈ నతానియేలును అక్కడ చెట్టు క్రింద కనుగొన్నాడు, ప్రార్థిస్తుండగా కనుగొన్నాడు. అతడు అన్నాడు, వచ్చి చూడు, యోసేపు కుమారుడైన నజరేయుడు యేసును మేము కనుగొన్నాము. కాబట్టి నతానియేలు ఒక మంచివాడై ఉండి అతడు అన్నాడు, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని. సరే అని అన్నాడు. అతడు అన్నాడు, వచ్చి చూడు, అది మంచి సలహే. వచ్చి నాకై నీవు చూడు, ఇంటి యొద్ద నుండి పోయి ఇంటి యొద్దే ఉండి విమర్శ చేయవద్దు, వచ్చి చూడు,
కనుగొను, లేఖనములు పరిశోధించుడి, వాటి యందు నిత్యజీవము కలదని మీరు తలంచుచున్నారు. యేసు చెప్పాడు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. కనుక తిరిగి వారు రహదారిన వెళ్తున్నప్పుడు వారు చిన్న సంభాషణ చేసి ఉండుదురని అంటానికి సందేహం లేదు. నీవు ఆ దినమున పట్టిన ఆ చేపకై ఆ చీటిపైన సంతకము చేయలేని ఆ వృద్ధులైన జాలరి నీకు తెలుసా? అతనితో చెప్పాడు, అక్కడ ఆలయంలో అతని తండ్రి అయి ఉండేవాడు. నీకు తెలుసా? అతని పేరు యోనా. జ్ఞాపకముందా? అతడెవరినది అతనితో ఆయన చెప్పాడు అని చెప్పాడు. ఓ, అది నేను చూడవలసి ఉన్నది. కనుక అతను వెళ్తున్నప్పుడు, యేసు ఉన్న దగ్గర, బహుశా అతను వెళ్తున్నప్పుడు అక్కడే అతడు ప్రార్థనా వరుసలో ఉండి ఉండవచ్చును, నాకు తెలియదు. యేసు ఉన్న దగ్గర అతను నడుస్తూ వెళ్ళాడు. యేసు అతని వైపు చూచి, ఇతని ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని చెప్పాడు. మొట్టమొదటిగా నీవంటావు, అతడు ఇశ్రాయేలుని ఆయనకు ఎలాగూ తెలుసు? అతడు అటువంటి వస్త్రాలు ధరించి ఉన్నాడనా? కాదు కాదు. తూర్పు దేశపు వారందరూ టోపీ లాంటి తలపాగా ధరిస్తారు. ఒక రకమైన వస్త్రాలు వారు ధరిస్తారు. ఒక ఇశ్రాయేలుడు అని ఆయన చెప్పాడు. అతని యందు కపటము లేదు అని ఆయన చెప్పాడు. అతడు గూనివాడైనట్లయితే లేక మరో విధముగా ఉన్నట్లయినా అతడు బయలుపరచబడేవాడు. అక్కడ కపటము లేదు అని ఆయన అన్నాడు. కాబట్టి ఆ రకమైన బిగింపును నతాన్యేలు నుండి తీయుట. కాబట్టి అతను అన్నాడు, రబ్బీ, నేను ఎలాగూ నీకు తెలియను, నేనిది అర్థం చేసుకోలేకపోతున్నాను. నన్ను నీవు ఎలాగెరుగుదువు? నేను నిన్ను ఎన్నడూ కలవలేదు. ఇప్పుడు నేను ఫిలిప్పు ద్వారా తీసుకురాబడ్డాను. అది నీకెప్పుడు తెలియను? ఆయన చెప్పాడు, నీవు అక్కడి ఉండి ప్రార్థిస్తున్నప్పుడు అంజూరపు చెట్టు కింద నీవున్నప్పుడు అని ఆయన అన్నాడు. అవునా? చూస్తున్నారా? అతను చెప్పాడు, రబ్బీ, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలుకు రాజువు నీవు అని అతడు అన్నాడు. యేసు చెప్పాడు, నేనిది చెప్పినది నీవు నమ్మితివి కనుక దీనికంటే గొప్పవి నీవు చూతువు. అక్కడే కొందరు నిలబడి ఉన్నారు. ఇప్పుడు నేను మీకు చిన్న హెచ్చరిక ఇస్తున్నాను. ఆ రబ్బీలు, యాజకులు అక్కడే ఉండి బయల్జెబూబు వలన ఈ మనుషుడు ఇది చేశాడు అని అన్నారు. యేసు వెనుకకు తిరిగి చెప్పాడు, అందు నిమిత్తమే నేను మిమ్ములను క్షమిస్తాను. ఎందుకనగా అర్పణ ఇంకా అర్పింపబడలేదు కనుక. అయితే ఒకానొక దినమున పరిశుద్ధాత్మ వచ్చి ఇదే కార్యములు చేయను ఆయన చెప్పాడు. దానికి ఆయనకు వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడినప్పటికీ అది ఈ లోకములో గాని రాబో లోకంలో గాని అది క్షమించబడదు. బావి యొద్ద స్త్రీ, సమరీయులు, భూమి మీద 3 జాతుల ప్రజలు ఉన్నారు. మనం నల్లవారమైనా, గోధుమ వర్ణపు వారమైనా, పసుపుగానున్న వారమైనా, ఇంకెవరమైనా మనము ఒక రక్తం నుండి వచ్చిన వారము. 3 జాతులున్నవి. హాము, షేము, యాపెతు నుండి వచ్చిన వారము. యూదులు, అన్యులు మరియు సమరేయులు. సగం యూదులు, సగము అన్యులు. అన్యులు మనము. ఆంగ్లో సాక్సన్ అను మనము అన్యులము. విగ్రహాలను ఆరాధించు వారము. మనము ఎలాంటి మెస్సయా కొరకు ఎదురు చూచువారము కాదు. కాబట్టి యేసు మనిషి కుమారునిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు జాగ్రత్తగా వినుడి, నేను ముగిస్తున్నాను. యేసు వచ్చినప్పుడు ఆయన ఏమై ఉండునని ప్రవక్త చెప్పినాడో అందుకే ఆయన ప్రతినిధి ఉండుటకు ఆయన బద్ధులై ఉంటున్నాడు. కాబట్టి అక్కడ ఉన్న ఇశ్రాయేలు ఎదుట ఆయనే పోలిక అయి ప్రతినిధి అయి ఉన్నాడు. అక్కడున్న పేతురు నతానీయుల ఎదుట ఒక మనుష్య కుమారుడిగా ప్రాతినిధ్యముగా ఉండెను. ఆయన సమరకు వెళ్ళు అవస్థలో ఉండెను. ఆయన సమరకు వెళ్ళుచున్నాడు. బావి యొద్ద కూర్చున్న ఒక స్త్రీని ఆయన కనుగొన్నాడు. కథ మనకు తెలుసు. వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఆమె నీళ్లు తెచ్చుకుంటానికే వచ్చినది. నీళ్లు నాకు ఇవ్వు అని ఆయన అడిగాడు. ఆమె అన్నది, మనము వేరువేరుగా ఉండు సాంప్రదాయాలు కలిగిన వారమే. ఇది మేము చేయము. నేను సమరీ స్త్రీని, నీవు యూదుడు, మేము ఇది అని అన్నదామే. ఆయన చెప్పాడు, అయితే ఎవరు నీతో మాట్లాడుతున్నది నీవు ఎరిగినట్లయితే నీళ్ల కొరకు నీవు నన్ను అడుగుతావు. ఆమె అన్నది, సరే, బావి లోతైంది, దీనితో నీవు చేదుకుంటావు అని. ఆమె ఆత్మను ఆయన సంధించు వరకు సంభాషణ కొనసాగించునే ఉన్నాడు. ఆమె ఆత్మను ఆయన సంధించినప్పుడు ఆమె ఇబ్బంది ఏదో ఆయనకు తెలుసు. ఆయన తెలుసుకున్నాడు. ఎంతమందికి తెలుసు? ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు అది సత్యమే అని ఎంతమందికి తెలుసు? అవును, నిజమే, అది సత్యమే. ఆయన ఏమడిగాడు? వెళ్లి నీ భర్తను తీసుకుని ఇక్కడికి రమ్మన్నాడు. నాకు భర్త లేడు అని ఆమె చెప్పినది. నీవు మంచిగానే చెప్పావు. నీకు 5 భర్తలున్నారు. ఇప్పుడు నీతో జీవిస్తున్నవాడు నీ భర్త కాదు అని ఆమెతో చెప్పబడినది. ఆమె వెనక్కి తిరిగినది. ఆనాటి యాజకుల వంటిది ఆమె కాదు. వారన్నారు, ఆయన దయ్యం పట్టిన వాడని, ఆయన సోది చెప్పువాడని,
లేక మరేదో అని వారన్నారు. ఆమె తిరిగి అన్నది, అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. 400 సంవత్సరాల వరకు మాకు ఒక్కరూ లేదు. ఇప్పటి వరకే సంఘమునకు అట్టిది అనుసరించు లేదు. అయితే నేను గ్రహిస్తున్నాను, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. మెస్సయ్య కోసం మేము ఎదురు చూస్తున్నామని నాకు తెలుసు. మెస్సయ్య వచ్చినప్పుడు అలాంటిది ఆయన చేస్తాడు అని ఆమె అన్నది. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, ఆయన నిన్న నేడు యుగాలు ఒకటి రీతిగా ఉండునని. సమరీయులకు మరియు యూదులకు అది అక్కడ అభిషిక్తుడైన మెస్సయ్య సూచన అయితే అది అన్యుల మధ్య ఎన్నడూ జరగలేదు. యూదుల ఎదుట ఎన్నడూ యేసు అది చేయలేదు. అన్యుల ఎదుట యేసు చేసినట్లు బైబిల్లో ఎక్కడా లేదు. మెస్సయ్య కొరకు వారు 4000 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. వారి యొక్క అనుభవాలతో మెస్సయ్య కొరకు ఎదురు చూచుటకు మనకు 2000 సంవత్సరాలు ఉండెను. వారి యొక్క దినము ముగింపక మునుపు అది ఆయన యొక్క గుర్తింపైనట్లయితే అది మన యొక్క గుర్తింపై ఉండవలసి ఉన్నది. ఎందుకనగా తిరిగి ప్రపంచం సుధమ వలె అగు దినానికి మనిషి కుమారుడు తిరిగి బయలుపరచబడునని ఆయన వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకుంటాడని నేను నమ్ముతున్నాను. లేఖనమంతా ప్రేరితమైనది. ఒకటే నిజమని నేను నమ్మను. దానికి ఒక్క మాట మనము కలిపినా, దానిలో నుండి ఒక్క వాక్యమును తీసివేసినా అందుకొరకై మనము శిక్షించబడతామని ప్రకటన 22 అలాగ చెప్తుంది. ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడని నేను నమ్ముతాను. ఆ దినము కొరకు లూథర్ను వారు నిలబడినందుకు తప్పక వారిని నేను గౌరవిస్తున్నాను. మెథడిస్టులు ఆ దినానికై శుద్ధీకరణకై నిలబడినందుకు, పెంతెకోస్తు వారు ఆ దినానికై వారు నిలబడినందుకై నేను వారిని గౌరవిస్తున్నాను. అయితే మనము మరొక దినములో జీవిస్తున్నాము. కాడ, తొడిమ, తొక్క అది నిజంగా గోధుమలే ఉన్నది. అట్టిది ఉండిన కాలంలో మనం ఉన్నాము. అయితే గోధుమ తొక్క లోపల ఉన్నది. తొక్క కేవలము గోధుమను ఆదుకుంటుంది. సూర్యుని ఎండలోని వేడిమికి కాలకుండా అది కాపాడినది. ఇప్పుడు దాని నుండి సంఘశాఖ లాగివేయబడినది. తద్వారా అది పరిపక్వత చెందుట కొరకై కుమార్ని సన్నిధానంలో అది పెట్టబడవలసి ఉన్నది. కాబట్టి సంస్థాపక సంఘాలు లేవవు. దానికి అంతమే ఇది. ఎల్లప్పుడూ మనకు ఇలాగ జరుగుతున్నది. సుమారు 3 సంవత్సరాలకు వర్తమానం ఆరంభమైతే వారు దాన్ని నిర్మాత్మక చేశారు. ఇది 20 సంవత్సరాల నుండి వెళ్లిపోతూనే ఉన్నది. ఎలాంటి సంస్థాపకము లేదు. అది అలా కాలేదు. మనం గోధుమ కాలంలో ఉన్నాం, కోత కాలంలో ఉన్నాము. గొప్ప కలుపు రాబోట నేను వినగలుగుతున్నాను. ఒక రోజు మనం ఇంటికి వెళ్ళబోతున్నాం. ఆయన నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. నేను ఆయన్ను కాదు, అయితే నేను ఆయన సేవకుడును. మీరు ప్రజలపైన చేతులు పెట్టి వారికి వరము ఇస్తారని నేను నమ్మను. వరములు, పిలుపులు, పశ్చాత్తాపము లేకుండానే ఆ కాలమును సమయమును అది కలుసుకుంటుకయ్యి దేవుని ద్వారా అవి ముందుగా నిర్ణయించబడినవి. ఏ యొక్క బైబిల్ విద్యార్థికైనా అది తెలుసు, అది సత్యమని. మోషే తగిన కాలంలో జన్మించాడు, ఇర్మియా కాలంలోనే జన్మించాడు, మిగతా వారును అలాగే. బాప్తిస్మిచ్చి యోహాను కాలంలోనే, యేసు కాలంలోనే జన్మించాడు. మనము కాలంలోనే ఏమి జరగబోతున్నదో అది ఇదే. ఆయన మరియు ఆయన ఆత్మ ఈ రోజు జీవిస్తున్నాడని అధికారపూర్వకంగా నేను చెప్తున్నాను. సంఘకాలములు అయిపోయిన తర్వాత లౌకిక సంఘకాలములు మనమున్నాము. చివరి పిలుపు అది అన్నిటికంటే బహు ఘోరమైనది. ఎందుకనగా సంఘములో నుండి ఆయన్ను బయటకు పెట్టి ఉండుట. జ్ఞాపకముంచుకో, మనిషి కుమారుడు సంఘము బయట ఆయన ఉంచి ఉండుట. ఒక సంస్థాపకములో నుండి ఇంకొక సంస్థాపకము బయట ఉంచుట కాదు, కానీ ఒక సంస్థాపకుల నుండి ఒక వ్యక్తిని చూశారా? ఏ యొక్క ఇతర సంఘ కళలలో ఆ విధంగా లేదు. కేవలం లవదుకెలోని మీరు ఆత్మ సంబంధులైతే మీరు అర్థం చేసుకుంటారు. మా యొక్క పరలోకపు తండ్రి, నిన్ను గూర్చి నిజంగా నేను సాక్ష్యమిచ్చాను ప్రభువా. అది నిజమని నేను ఏది ఎరిగి ఉంటినో అది నిజమైతే అది నిజమేనని నేను నమ్ముతున్నాను. నేను సత్యం చెప్పితనని నీవు సాక్ష్యము చెప్పుము. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఒక క్షణములో నేను ఒకటి అడగబోతున్నాను. వరుసలో నాకు ఎటువంటి వివేచన ఉండబోదు. ఎందుకనగా మీరందరూ నా యొక్క పరిచర్య ఉన్నారని నేను తలస్తున్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి వీరు అక్కడ ప్రార్థన చేయించుకున్న బోచున్న వారు ఒకరిని వరుసలోకి రానివ్వండి, లేక ఇంకొకటి. ఇప్పుడు మనిషిని యేసుక్రీస్తు తీసుకునియోడి. మీరు లేకుండా అది జరగదు. అది చేయునది మీరే. వినడి, ఒక రోజు ఒక స్త్రీ ఆయన వస్త్రాన్ని ముట్టినది. ఆయన వెనుకకు తిరిగి నన్నెవరు ముట్టింది అని అడిగాడు. వారందరూ అన్నారు, ఏంటది? లేక పేతురు అన్నాడు, ఏంటి గుంపంతా నిన్ను ముట్టుతున్నారే? ఆయన చెప్పాడు, అయితే నేను బలహీనపడినట్లుగా నేను గ్రహిస్తున్నాను.
లేక నాలో నుండి ప్రభావం వెళ్లిపోయినది అని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన వెనుదిరిగి చూశాడు, ఆ స్త్రీని ఆమెను కనుగొని వరకు చూశాడు మరియు ఆమె యొక్క రక్తస్రావణ గురించి చెప్పాడు. నీ విశ్వాసము నిన్ను రక్షించినది అని ఆయన అన్నాడు. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడు. మరియు కొత్త నిబంధన హెబ్రీ పుస్తకం చెప్తుంది, ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడై ఉండి మన బలహీనతలందు మనతో సహానుభావము గలవాడై నీ నిమిత్తం విజ్ఞాపన చేయుచున్నాడు. అది ఇక్కడున్న ఒక రోగి కోసమా రా సభలో ఉన్న వారి కొరకు? స్నేహితులారా, నేను దీన్ని చేయుచున్నది చూపించుకుంటూ కాదు, అది తలంచుట మానండి. జ్ఞాపకముంచుకోండి, మీ ఆలోచనలు నేను అర్థం చేసుకున్నాను. అది నిజమని ఎంతమందికి మీలో తెలుసుకోగలిగిన ఎంతమందికి తెలుసు? నేను ఎన్నడూ చూడనటువంటి ఒక స్త్రీ ఇక్కడ ఉన్నది. ఆ స్త్రీని గురించి ఒక విషయం నాకు తెలియదు. బహుశా మేము మైల దూరంలో పుట్టిన వారమై ఉంటాము మరియు సంవత్సరాల తేడాతో జన్మించిన వారమై కూడా ఉంటాము. ఈ రాత్రి ఇక్కడ మేము నిలబడి ఉన్నాము. మేము ఒకరికొకరము ఎరుకైన వారము కాదు. నేను నీకు తెలియదు, నాకేలాంటి తలంపు లేదు. ఇక్కడ మనలా పరిశుద్ధ యోహాను ఉంటుంది. ఒక పురుషుడు ఒక స్త్రీని కలుసుకుంటాడు. నేను యేసును కాదు, ఆమె ఆ స్త్రీ కాదు. అయితే ఇక్కడ అదే పోలికగా ఉన్నది. ఆయన చెప్పాడు, నేను చేసిన కార్యములు మీరును చేయుదురని. నాకు తెలియదు, అది చేయుటకు ఈ స్త్రీ యొక్క విశ్వాసం ఉంటుంది. ఆమెను గురించి నాకు ఏమీ తెలియదు. అయితే సత్యమైనది నేను చెప్పినట్లయితే అలాంటప్పుడు ఇది నిజమని చేయుటకు దేవుడు బద్ధులై ఉంటాడు. ఎప్పుడు నిన్ను తెలియకుండానే ఎరగకుండానే నేను సత్యము నీకు చెప్పినాను. నేను ఏమి చెప్పితునో అది సత్యమని నీవు నమ్ముతావా? అది నిజమేనని నీవు అంగీకరిస్తావా? నీవది నమ్ముతున్నావా? దూరాన అక్కడ న్యాయ తీర్పు స్థానాన ఒకానొక దినమున నేను నిలబడవలసి ఉన్నదని ఎరిగి నా వయస్కుడకు ఒక మనిషిని దారి తప్పించుటకు ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఎదుట ఇక్క నేను నిలబడను. ఒకానొక రోజు అక్కడ మనం నిలబడవలసిన్నది. మనకు తెలుసు, నీ బ్రతుకులున్నది ఒకటి దేవుడు నాకు బయలుపరిచినట్లయితే నీకు తెలిసినది. అందును గురించి నాకు ఏది తెలియదు, ఎందుకంటే నీవు నాకు తెలియదు. అదేదైనప్పటికీ అది నీ జీవితంలో ఉండవలసి ఉంటుంది. దాని గురించి నాకు తెలియదు. అది దైవికమైన శక్తి ద్వారా రావలసి ఉన్నది. తర్వాత అది నీ ఇష్టం. శక్తి ఏమై ఉన్నది అది నీదే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన మీరు నా చేయి పట్టుకుంటారు. దయచేసి ఇప్పుడు చుట్టూ తిరగవద్దు. ఎందుకనగా గమనించండి, మీకొక్కొక్కరికి ఒక ఆత్మ ఉన్నది. నేను తిరిగినప్పుడు మీరు ప్రతి చోటకు లాగబడినట్లుగా భావిస్తారు. చూడండి, మీరు మనుషులు ఆత్మలు కలిగి ఉన్నారు. మీరొక ఆత్మ. మీరు అలాగూ కన్నట్లయితే మీరు చనిపోయిన వారు. కాబట్టి గౌరవంగా ఉండండి. ఒక క్షణం ఇక్కడున్న వారైన మీరు ప్రార్థించుడి. ఈ రాత్రి వస్తానని ఇది నేనెన్నడూ అనుకోలేదు. నేను కేవలము రోగులకు ప్రార్థించుటకే వచ్చాను. అయితే అది క్రొత్త వారి కొరకు. నీవిది నమ్ముతున్నావా? నీ ఇబ్బంది ఏదో ప్రభు నాతో చెప్పినట్లయితే, లేక నీవు ఎందుకు ఇక్కడ ఉన్నావు ప్రభు నాతో చెప్పినట్లయితే, నీవు చేసినది ఒక్కటి లేక చేయవలసి ఉన్నది ఒకటి లేక ఏదో ఇంకొకటి చెప్పినట్లయితే అప్పుడు నమ్ముతావా? సరే, నీ ఆత్మలో నేను సంధింప ప్రయత్నం చేస్తున్నాను. అవును, అది చేయటానికి నేను ప్రయత్నిస్తున్నాను. భావ్యద స్త్రీతో ఆయన చేసినట్లుగా ఆయన ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు. అవును, దహము కొరకు ఆమెను అడుగుచున్నాడు. నీ మనస్సు తెలుసుకుంట కొరకు అదే నేను చేయుటకు ప్రయత్నిస్తున్నాను. నీ మనస్సు చదువుట కాదు, అయితే ఆయన చేసినట్లుగా ప్రయత్నించుట. నీ తలంపులను తెలుసుకునుట. నీవు ఇక్కడ కడుపునకు సంబంధించిన దాని కొరకై ఉన్నావు. నీకు కడుపు జబ్బున్నది. అవును, అది నిజమైనట్లయితే నీ చేయి పైకెత్తు. ఇప్పుడు నీవు నమ్ముతున్నావా? అది మాత్రమే కాదు, అయితే మరొక దాని కొరకు కూడా నీవు ఆకలి కొని ఉన్నావు. పరిశుద్ధాత్మ బాప్తీసం నీవు కోరుతున్నావు. అది నిజమైనట్లయితే నీ చేయి ఊపు. అవును, ఆ వెలుగు ఆమె పైకి దిగివచ్చుట నేను చూస్తున్నాను. తరువాత వెనుకకు కదలి వెళ్ళుట నేను చూస్తున్నాను. అవును, యేసుక్రీస్తు నామములో వెళ్లి పరిశుద్ధాత్మను పొందుకో. అది జవాబు. కొత్తగా వచ్చిన వారు మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ఇక్కడ ఆ అభిషేకం ఒక్కసారి ఆరంభమైతే తర్వాత అది ఇటు వెళ్తుంది. చూశారా? ఆ స్త్రీ అక్కడ నిలబడిన వెంటనే ఆమె ఎక్కడే ఉన్నది, ఆమె ఎక్కడ ఉన్నది, ఆమె చుట్టూ ఒకటి ఉన్నదని ఆమె గ్రహిస్తుంది. అక్కడున్న ఆ వెలుగు, ఆ అగ్నిస్తంభం యొక్క పటమును ఎంతమంది చూశారు? వాషింగ్టన్ DC యొద్ద
అవునా? అది మరి యొక్క కొల పరిమాణం అలాగ ఉన్నది. నేను దానివైపే చూస్తున్నాను. ఆ స్త్రీ ప్రక్కగానే అది వేలాడుతుంది. నేను దానివైపే చూస్తున్నాను. నేను సంపూర్తిగా ఈ స్త్రీకి అపరిచితుడను. ఆమె నాకు తెలియదు. నేను ఆమెకు తెలుసా అని చాలా సందేహంగా ఉన్నాను, కూటములు ఉండుటను బట్టి తప్ప. అయితే దేవుడు నిన్ను గురించి ఒకటి నాకు చెప్పగలిగితే, లేక కొంచెం సేపు జరిగినది ఒకటి చెప్పినట్లయితే, ఆయన యొక్క ప్రవక్తను నేనని, ఆయన సేవకుడును నేనని నువ్వు నమ్ముతావా? నీ హృదయపూర్తిగా అది నమ్ముతావా? సరే, ఆయన అది నీకు అనుగ్రహించును కాక. నీవొక శస్త్రచికిత్స చేయించుకోబోతున్నావు. అది నీ చేయికి సంబంధించినది. దాని మీద మరి వేరే స్థలాలు లేవు. అయితే అది నీ చేతిలో నరమును కూర్చున్నది. అది ఒక అపాయం జరగడం వలన కలిగింది. నీకు శస్త్రచికిత్స జరగవలసి ఉంటుంది. నీవు నమ్ము. నీకు శస్త్రచికిత్స చేయనవసరం లేదు. నీవు నీ ఇన్ని హృదయముతో నమ్మితే చాలు. అది నీవు నమ్ముతున్నావా? కేవలము నమ్మిక మాత్రం ఉంచు. అనుమానపడవద్దు, నమ్ము. ఇక్కడ ఇంకొక ఈ స్త్రీ, ఎందుకనగా ఈ స్త్రీ ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నది. ఆ నల్ల ఛాయను నీవు చూశావా? మరణం యొక్క నల్లని ఛాయ పటమును తీసినది ఎంతమంది చూశారు? ఇప్పుడు స్త్రీ పైగా అది వేలాడుతున్నది. దేవుడు ఆమెకు సహాయం చేయకపోతే ఆమె బ్రతకదు. ఆమెకు కణితి ఉన్నది. ఆ కణితి మెదడులో ఉన్నది. Dear God, if your presence so close now that knows all these things, I pray, dear God, that you will heal our sister. Let her live, Father, for your glory. I ask in Jesus Christ's name. Amen. ప్రియమైన దేవా, నీవు ఇప్పుడే ఎంతో సమీపంగా ఉన్నట్లయితే ఉండి ఈ సంగతులన్నీ ఎరిగి ఉన్నావు. ప్రియమైన దేవా, మా సహోదరిని నీవు స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ మహిమ కొరకు ఆమె బ్రతుకును కాక యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. ఎలాగున్నారు మీరు? నీవు ఎంతో అందమైన వ్యక్తివి. అమ్మ బ్రతికి ఉన్నట్లయితే ఆమె నీ వయస్సులో ఉండేవారనుకుంటాను. ఈ రాత్రి ఆమె మహిమలో ఉన్నది. నేను కూటానికి వెళ్ళినప్పుడు ఆమె ఎల్లప్పుడూ నాకై ప్రార్థిస్తుంది. ప్రభుతో నేను అడిగాను, అమ్మా, 85 సంవత్సరాల వయస్సు సహోదరి, నీ హృదయము ధన్యమగును కాక. నేను సంపూర్తిగా నీకు అపరిచితుడను అని అనుకుంటున్నాను. మనం వయస్సులో తేడాగలవారము. నీవు నాకు తెలియదు. నేను ఎన్నడూ నిన్ను చూడలేదు. మనం ఇద్దరిగా ఇక్కడ భూమి మీద కలుసుకున్నాము. అయితే నీవు క్రైస్తవురాలవు. నీవు విశ్వాసివి. కారణం అది నీ నిరుగుడుకు కారణము నీ ఆత్మ యొక్క భావన. నీవు నన్ను ఆహ్వానించావు, అవునా? అది పరిశుద్ధాత్మ వలననే నేను నమ్ముతున్నాను. కారణం అది పరిశుద్ధాత్మ యొక్క పనులు, క్రియలు ఇస్తుంది, అవునా? అది ఆయనే అని నాకు తెలుసు. మనం మాట్లాడుతున్నది ఇది నిజమేనని నాకు తెలుసు. అది సత్యమని నాకు తెలుసు. ఇబ్బంది ఏంటో నాకు తెలియదు. నీలో ఉన్న పొరపాటు ఏంటో ప్రభుని యేసు నాకు చెప్పినట్లయితే అది నిజమో తప్పో నీవు తెలుసుకుంటావు. లేక నీవు చేసింది ఒకటి చెప్పినట్లయితే, లేక చేయకూడదేదో చెప్పినట్లయితే నీవు తెలుసుకుంటావు. ఫిలిప్పు ఎక్కడి ఉన్నాడో చెప్పిన అదే దేవుడు, అతని యొక్క పేరు ఏదో సీమోనుతో చెప్పిన ఆయనే ఆ ఒక్కడైన ప్రభుని యేసు అని నీవు అది నమ్ముతావు. అది ఆయనేనని నీవు నమ్ముతావా? నీ యొక్క బాధ ప్రేమలకు సంబంధించినది. అది నిజం. అది నిజము కాదా? ఇప్పుడు నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్ముతావా? నీ యొక్క పేరు శ్రీమతి బేయర్ ఆస్ట్రిన్ వలె. అవునది నిజం. నీవు స్వస్థత పొందావు. వెళ్ళు, యేసుక్రీస్తు నిన్ను బాగు చేయడు. దేవుడు నిన్ను దీవించును. నీవు నీ నిండు నమ్ముతున్నావా? నీవు నమ్మకమున్నట్లయితే, నీకు నమ్మకముంటే అపనమ్మకపడవద్దు. నీవు నిజంగా నీ కొరకు నీవిక్కడ లేవు. ఒకరి కోసం నీవిక్కడున్నావు. అది ఒక పురుషుడు, అతడిక్కడ లేడు. ఒక సహోదరుడు, ఆ యొక్క సహోదరుడు పిచ్చి ఆసుపత్రిలో ఉన్నాడు. నీ చేతిలో ఉన్న ఆ చేతి రుమాలు తీసుకుని ఆత్మ నీపైన ఉండగానే అతనికై దాన్ని పంపు, అతని పైన పెట్టు. అనుమానపడవద్దు. అతడు ఆసుపత్రిలో నుండి బయటికి వచ్చి బాగవుతాడు. అది నీవు నమ్ముతున్నావా? దేవుడు నిన్ను దీవించును. నీవు చెప్పావు, ఆ దూత ఆ చివరి దినమున ఆయన వెనుదిరిగి ఉన్నాడు, నీవు చూశావా అని నీవు అడుగుతావు. ఆ స్త్రీ వైపు నేను చూడను, ఈ స్త్రీ వైపు నేను చూడను. నేను వెనుకకు తిరిగి ఉన్నాను. రోగంతో ఉన్న స్త్రీ, నీవు నా మాట వినట్లయితే
అవును అని చెప్పగలవా? నీ యొక్క ఇబ్బంది ఏదో ప్రభుని యేసు నాకు బయలుపరిచినట్లయితే నేను ఈ ప్రక్కగానే చూస్తుండగా అది సత్యమో కాదో నీవు తెలుసుకుంటావు. అవునది నిజమేనా? సదమా దినాలలో ఉన్న రీతిగా అది కడవరి దినాలయందు ఉండునని యేసు ఏది చెప్పినో అది ఇది నెరవేర్పని అప్పుడు నీవు నమ్ముతావా? నీవు దాన్ని నమ్ముతావా? నీకు స్త్రీ సంబంధమైన బలహీనత, స్త్రీకు సంబంధించిన ఇబ్బంది ఉన్నది. అది నిన్ను విడిచిపోయి బాగుపడి నీవింటికి వెళ్తావని నీ నిండు హృదయముతో నమ్ము. దేవుడు నిన్ను దీవించును. నీవు నమ్మినట్లయితే. ఆ గుండె జబ్బును దేవుడు స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? ప్రభువా నీకు ధన్యవాదములని చెప్తూ అలా నడిచిపో. నమ్ము. ఉదయాన్నే లే, బాగా కదులుతావు. కీళ్ల నొప్పులు ఒక చెడ్డది, అయితే యేసుక్రీస్తు కీళ్ల నొప్పులను స్వస్థపరచువాడు. అది నీవు నమ్ముతున్నావా? వంచుతూ వంగుతూ ప్రక్కలుగా నీకు కళ్ళెం లాంటి గొలుసు ఉన్నది పెట్టారు. నీవది చేయటము నేను చూస్తున్నాను. నీవు ఇక అది చేయనవసరం లేదు. నీవు నమ్మితే. ఈ పని నిమిత్తము నేను పంపబడ్డానని నీవు నమ్ముతున్నావా? అలాగైతే యేసుక్రీస్తు నామములో అది ఆమెను విడిచిపెట్టును కాక. ఆమేన్. నీకు కడుపు జబ్బు, దేవుడు నీవు ఇంటికి వెళ్ళినట్లు చేసి సాయంత్రం భోజనము భుజించుట్లుగా చేసి అందును కూర్చి ఆనందంగా ఉండునట్లుగా చేయునని నీవు నమ్ముతున్నావా? నీవు దారిన వెళ్ళు, సాయంత్రం భోజనం భోంచేయి. నమ్ము, నీవు బాగానే ఉంటావు. ఒక బలహీనత నీ పైకి వస్తుంది, అవునా? ఎందుకంటే నీ గుండె బాగులేదు, అవునా? ఇక నుండి అది ఉండబోదు. వెళ్ళు, అది నమ్ము. ఒక మాట కూడా నేను నీతో చెప్పకుండా అలాగే చేతులు నీ మీద ఉంచితే నీవు బాగుపడతావు. నీవు నన్ను నమ్ముతావా? ఇక్కడికి రా. ప్రియమైన పరలోకపు తండ్రి, నీవు ఈ యొక్క స్త్రీని స్వస్థపరిచి ఆమెను బాగు చేయమని యేసుక్రీస్తు నామము ద్వారా ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఎంతమంది ఇక్కడ ఉన్న వారు నమ్ముతున్నారు? ఎంతమంది కొత్త వారు ఉన్నారు? మీరంతా ఆలోచించేది. ప్రజలు ఇక రారని నేను గ్రహిస్తున్నాను, వచ్చుడే గ్రహిస్తున్నాను. జ్ఞాపకం, ఒక దర్శనము ప్రభుని యేసు బలహీనపరిచినది. ఎంతమందికి అది తెలుసు? ఒక్క స్త్రీ ఆయన ముట్టింది. దానియేలు దర్శనాన్ని చూశాడు. అతని మనస్సు, అతని తల చాలా దినాలు అతన్ని కలతపెట్టేవి. ఎంతమందికి అది తెలుసు? చూశారా? సరే, ఇది పరిశుద్ధాత్మ అని ఎంతమంది మీలో అది నమ్ముతున్నారు? నేను కాదు, పరిశుద్ధాత్మ. అది నమ్ముతున్న ఒక మనుషుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు కదా కూడా. ఇప్పుడు మరికొందరు ఈ ప్రార్థనాకారులు ఉన్నవారు ప్రతి వారు ఈ ప్రార్థన వరుసలో ఉండాలని ఒక క్షణం లేచి నిలబడవాలని నేను కోరుతున్నాను. చూడండి, నేను మిమ్మల్ని ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడగబోతున్నాను. ఉన్న పాపాలన్నిటికీ మీరు పశ్చాత్తపడ్డారా? మీరు నమ్ముతున్నారా? మీరు ఒప్పుకున్నారా? మీరు స్వస్థత పొందబోతున్నారని నమ్మారా? వీరి యొక్క పాపములు చేసిన అన్ని తప్పిదాలు ఒప్పుకున్నారా? మీరు అలా చేసినట్లయితే దేవుని ఎదుట మీ చేతులు పైకెత్తండి. మీరు అది నమ్ముతున్నారా? మీకు చేతులు పైకెత్తండి. మీరు కూడా పరిశుద్ధాత్మయే ఇది స్వీకరించి పరిశుద్ధాత్మయే మీ మధ్య తనకు తాను రుజువు చేసుకుంటున్నాడని మీరు నమ్ముతున్నారా? మీ నిండు హృదయంతో మీరు నమ్ముతారా? మీరు అలాగైతే మీరు అందరూ స్వస్థతను పొందగలరు. ఇక్కడ కూర్చున్న దైవసేవకుల ఎడల మీకు నమ్మకం, విశ్వాసం ఉన్నదా? ఈ మనుషుల ఎడల కూడా మేము మీకు ఎలాగూ ప్రార్థిస్తామో మీలో ఒక్కొక్కరికి మీరు వచ్చుచుంటే మీపై చేతులు పెడదాం. ఇదెంతో నన్ను బలహీనపరుస్తుంది. అది ఎలాగూ సాగిపోనిద్దాం. అది నేను చేరుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత నేను దక్షిణాఫ్రికా వెళ్తున్నాను. అక్కడ ఎలాగుంటుందో మీకు తెలుసా? అక్కడ ప్రజలతో మాట్లాడుటకు వీలు పడదు. మేము అక్కడ ఒక కూటమునకు 3 లక్షల మందిని ఎదురు చూస్తున్నాము. కాబట్టి మీరు నమ్ముడి. ఇక్కడ అమెరికాలో మీరున్నారు, బయట లోపట మీరు చూశారు. ప్రియమైన దేవా, ఈ ప్రజలు అక్కడతో ఉన్నారు. తండ్రి, నీవు మారణ దేవుడు కనుక నీవు చేయగలవని, నీ యొక్క వాక్యమును బట్టి వారికి రుజువు చేయగలవని, అది తప్ప మరొకటి నాకు తెలియదు. ప్రభువా, ఘనమైన విషయాలు మేమెన్నో చూశామని, బహు రుచికరమైనవిగాను నిత్యమైనవిగా ఉండి అద్భుతకరమైన జీవాహారమును భుజించామని నేను నమ్ముతున్నాను. అట్టి దానికి మేము ఎంతో అలవాటు పడిన వారముగా ఉంటిమి. అది సాధారణమైనదైపోయింది. ప్రభువా, మేమది చూచి దాన్ని మేమి ఇప్పుడు సమీపించట్లేదు. నాకై నేనుగా ఇక నిలబడి నన్ను గూర్చి చివరికి నేను తలచుచున్నాను. ఆయన మృతుల నుండి లేపిన ఆత్మ ఇప్పుడే ఇక్కడే
నిలబడి ఉన్నాడని ఎరిగి నా మోకాళ్ళ మీద నేను ఉండవలసి ఉన్నదని నేను తలంచుచున్నాను. ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మీద ఉండెను, ఆత్మ ఆయన మీద ఉండెను. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. అయోగ్యులమైన పాపులమైన మమ్మలను ఆయన కృపను బట్టి, కనికరాన్ని బట్టి ఆయన మా బ్రతుకులను కొనేను. మేము ఆయన యొక్క పనిని కొనసాగించవాలని ఆయనే చెప్పినట్లుగా మీరును చేతురు నేను చేయు కార్యములు అని ఈ దినమున మేము ఆయన పనిని కొనసాగించుచున్నాము. ఈ సంగతులు వాగ్దానం చేసి ఇక్కడ ఈ లోకమందు అవి రుజువుపరచబడుతున్నవి. ప్రభువా, ఈ యొక్క కడవరి దినాల నీ యొక్క ప్రజలతో నేను ఒకరిగా లెక్కించబడుతున్నందుకు నేనెంతగానో నీకు కృతజ్ఞై ఉంటున్నాను. ప్రియమైన దేవా, వేరు నిలబడి ఉన్నారు తండ్రి, వారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. వారిని స్వస్థపరచుటకు నాకు వేరే మార్గం లేదు, నీకు కూడా లేదు. నీవు ఎప్పుడో వారిని స్వస్థపరిచావు. మా అతిక్రమ నిమిత్తం నీవు గాయపరచబడుతుంది. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగినది. తండ్రి, వారిలో ఒక్కొక్కరు ఇక్కడ దాడిపోవచ్చుండగా వారికై మేము ప్రార్థిస్తున్నప్పుడు శిలువ క్రిందగా వారు నడిచినట్లుగా వారు వచ్చెదరు. రుజువుపరచబడిన పరిశుద్ధాత్మ ఇక్కడ వేదిక యొద్దనే ఉన్నాడని ఎలాంటి అనుమానపు ఛాయలు లేకుండా వారు ఎరుగుదురు కాక. క్రీస్తు దేవుడు ఇక్కడే కోరికలో ఉన్నాడు. ప్రతి ఒక్క పాపమును క్షమించండి. ప్రతి అపనమ్మకమును తీసివేయండి. ఈ వరుస వారు దాడుచున్నప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ స్వస్థత నొందుదురు కాక. యేసుక్రీస్తు నామములో నేనిది అడుగుతున్నాను. ఆమేన్. సరే, నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను. ప్రియులారా, నాతో నిలబడతారా? మీరు గమనించండి, ఇక్కడ దాన్ని గుర్చిన ఒక విషయం. అనేక మంది సువార్తికులు నగరంలోకి వెళ్లిపోతారు. రోగులకై వారంతా ప్రార్థన చేస్తారు, మిగతాదంతా చేస్తారు. సభ అంతా వెళ్లిపోయిన తర్వాత ప్రజలు సువార్తికుల చుట్టూ చుడుతారు. చూశారా? అది అలాగే కాదు, వేరు. అది నాకు తెలుసు. ఎంతో అనుకరణ, మోసం ఉంటుంది. అయితే నేను ఏమి చేయనై ఉన్నానో నేను చెప్పను. అయితే ఈ మనుషులు అది చేయకూడదు. అది నిజం. అందును గురించి నేనెంతో అనుమానిస్తున్నాను. అయితే నేను కాని ఇంకెవరైనా గాని రోగుల మీద చేతులుంచుటకు ఎలాగూ దేవుని చేత నిర్ణయించబడ్డామో వారు అలాగే నిర్ణయించబడ్డారు. ఏ ప్రార్థనకైనా జవాబిచ్చుట దేవుడు బద్ధుడవుతాడో ఆయన వారి ప్రార్థన ఎలా అలాగూ అంతే. ఈ సూచక క్రియలు విలియం బ్రెన్హామ్ ను, ఓరల్ రాబర్ట్స్ ను మొదలగు వారిని వెంబడించును, వారి వల్ల కలుగును అని యేసు చెప్పలేదు. ఈ మనుషులు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డారు. అదే ఆత్మ వలన వీరు బాప్తిసం పొందారు. కొద్ది క్షణాల క్రితము ఆత్మ ఇక్కడే ఉండి ఆ పన్నే చేస్తున్నాడు. ఆయన ఇంకా ఇక్కడే ఉన్నాడు. ఆయన ఈ ఒక్కొక్కరి పైన ఉన్నాడు. అవును, దాని చేత వారు నింపబడ్డారు. కాబట్టి 2 వరుసల్లో ఇక్కడ ఈ వరుసలో ప్రక్కగా ఉండమని వారిని నేను అడగబోతున్నాను. వారు ఇష్టపడితే తద్వారా రోగుల మీద వారు వెళ్లిపోతుండగా రోగుల మీద వారు చేతులు చేపెట్టుటకు ప్రార్థనా కార్డులు ఎవరి వద్ద ఉన్నవో ప్రార్థనా కార్డులు ఉన్నవారు మాత్రమే నిలబడాలనుకుంటే చావడి ప్రక్క భాగమున నిలబడాలనుకునేవారు. మిగతా ప్రార్థనలో ఉండువారు కొద్ది నిమిషాలు ఒక్కొక్క విభాగంగా నిలబడండి. మీ యొక్క విభాగమునకు ఎడముగా కుడి తట్టు నిలబడండి. మీ విభాగంలో నిలబడండి. అప్పుడు వారు మిమ్మల్ని పిలుస్తారు. ఇక్కడున్న వర్షం ముగిచుండుట మీరు చూడగానే ఈ వరుస వెంటనే అందులోకి కలుస్తుంది. ఈ వరుస ముగిసిన వెంటనే ఇది అందులోకి వెళ్తుంది. జ్ఞాపకం ఉంచుకోండి, ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు మీరు నమ్మకుండగానే మీరు అడుగు వేస్తున్నారు. ఇందులో గురించి మీరు ప్రార్థన చేయించుకుంటే ఈ యొక్క వరుస దాటిన వెంటనే మీరు స్వస్థత పొందుకుంటారని మీ హృదయంలో మీరెంతమంది భావన కలిగి ఉన్నారు? మీ చేయెత్తండి. క్రీస్తు, ఇప్పుడే నేను అది అంగీకరిస్తున్నాను, ఎందుకనగా నీవే దీనిని ఆజ్ఞాపించితివి అని చెప్పండి. ఇప్పుడు మీలో ఒక్కొక్కరికి నేను ప్రార్థిస్తాను. మేము ప్రార్థించబోతున్నాం. అక్కడ సహోదరి రోజును లేక అక్కడ ఆర్గాన్ యుద్ధ ఎవరున్నా మహావైద్యుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. మన కొరకై సహోదరి రోజ్ మీరది వహిస్తారా? ప్రజలంతా ప్రార్థనలో ఉండండి. ఈ ప్రార్థనా వరుసలో వారు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ స్వస్థత నొందుతారని నేను నమ్ముతాను. దేవుడి మమ్మల్ని దీవించును. మిగతా వారు మీరు తల్ల ఉంచుకొని ఇతరుల కొరకు ప్రార్థించండి. ఎంతో విధేయతో ఉండండి. చూశారా ఏ విధంగా ఆ చిన్న బాప్టిస్టు బోధకుడు గత దినమున పరిశుద్ధాత్మను పొందుకున్నది? అక్కడ అలా కూర్చొని విధేయతతో అందును గురించి అతడు ఆలోచన చేస్తున్నది. వారందరిపైన గుంపందరిపైన అది పడినది. మీరు దేవుని ఎల్ల విధేయతగా ఉండవలసి ఉంటుంది. ఎక్కడే ఆయన మీతో ఉన్నాడని ఆయన రుజువు చేశాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఇది కేవలము ఉద్రేకపూరితమైన గుంపు అని ఎవరైనా మీతో చెప్పినట్లయితే
ఇప్పుడు మీరు ఎక్కువ తెలుసుకున్నారు. నూతనంగా వచ్చిన వారు, అవునా? ఆయనకు ఆయనే రుజువుపరుచుకున్నాడు. అది ఆయన, మరెవరు అది చేయలేరు. అపోస్తల దినముల నుండి ఇది జరగలేదు. ఇది ఇప్పుడు వాగ్దానం చేసినట్లుగా తిరిగి సంఘంపైకి వచ్చినది. ప్రభు ఇప్పుడు మిమ్మల్ని దీవించును. ఈ వరుసలో వెలుచున్న మీరు రండి ప్రార్థిస్తూ. ఇప్పుడు ప్రతి ఒక్కరు మహావైద్యుడు ఇప్పుడు సమీపంగా ఉన్నాడు. జాలిగల యేసు ఆయన. Come with your heads down in reverence, pass by. These men lay hands on you, you'll be healed. మీరు వస్తున్నప్పుడు భయభక్తితో మీ తల్ల వంచుకుని రండి. వెళ్ళినప్పుడు వీరు మీ మీద చేతుంచుతారు. మీరు స్వస్థత నొందుతారు. అది మంచిదే. రేపు రాత్రి విషయం అయితే దేవుడు ఏది చెప్పాడో దానికి విధేయత చూపుట చిన్న విషయం. అనేక సార్లు అది జరుగుట నేను చూశారా? చివరకు ప్రజలకు ప్రార్థన చేయమని కూడా లేఖనం మనకు ఆజ్ఞ ఇవ్వడం లేదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని అది చెప్పినది. ఈ మధ్యని అని నేను చెప్పను. ఆ విషయం నా మనసులో ఉన్నది. ఇది సుమారు 3-4 సంవత్సరములకు పూర్వం, ఇంకా ఎక్కువ. మేము కాలిఫోర్నియాలో ఉన్నాము. ఇక్కడ స్త్రీలు అక్కడికి వచ్చారు. వారిలో ఒకరికి ముఖం మీద వాపు ఉన్నది, మిగతా ఆమెకు కడుపు జబ్బు. అలాగని వారు నమ్మారు. నేను వారి మీద చేతులుంచి ప్రభుని యేసు నామములో నేనిది చేయుచున్నానని అన్నాను. అది నెల జరిగిపోయింది. ఆ కడుపు జబ్బుతోనే ఆ స్త్రీ భుజించడానికి ప్రయత్నిస్తుంది. అది ఆమె చేయలేకపోతుంది. ఒక ఉదయవేళ ఎంతో చల్లని భావన వెళ్లిపోయినది. ఆమె చెప్పింది భుజించుటకు వెళ్ళినది అని. ఆమె పురుగామెకు చెప్పుటకు ఆమె దిగి వెళ్ళింది. ఆమె పురుగామె పడక బట్టలు ఆ విధంగా దులుపుతుంది. ఆ రాత్రి ఆమె ముఖము నుండి విడిచిపోయిన వాపును తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుంది. చూశారా స్నేహితులారా? నమ్మండి, నమ్మితే చాలు. ఆయన అది ఒకరికి చేస్తే అందరికీ ఆయన చేస్తాడు. చేతులు పైన పెట్టడం చిన్న విషయం. అదే ఆయన చేయమన్నది. అది ఎలాగో కార్యం చేస్తుందో మాకు తెలియదు. అది ఎలాగో కార్యం చేస్తుందో నాకు తెలియదు. అది ఆయన యొక్క వాగ్దానం. అది చేయమన్నది ఆయన చెప్పాడు. వేల మందిని ప్రపంచమంతా నేను చూశాను. వారు బాగుపడ్డారు. అది చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అది ఆయన యొక్క వాగ్దానం. అది మనం నమ్మితే చాలు. ఇప్పుడు మేమందరము ఇక్కడికి వస్తున్నాము. లేవలేకుండా ఉండిన మీరు ముందుకు కదలండి. మీకు ప్రార్థించుటకు మేము అక్కడికి వస్తున్నాం. మీలో ఒక్కొక్కరు ఇక్కడికి వెళ్లాలని మీరు ఇష్టపడితే ఇక్కడ మీ చేతులు పెట్టాలని నేను కోరుతున్నాను. అక్కడే నేను ఇక్కడ నిలబడి ప్రార్థించాలని ఆశపడుతున్నాను. తర్వాత నేను కూడా వచ్చి వారిపైన నా చేతులు ఉంచుతాను. ఇక్కడికి చేరండి. ప్రతి ఒక్కరూ చేరుకునేలాగా మీరందరూ దగ్గరగా చేరుకోండి. ప్రియమైన దేవా, ఈ ప్రజల కొరకు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. వారిలో కొందరు వ్యాధులతో ఉన్నారు, అంగవిహీనులు ఉన్నారు. ప్రభువా, అక్కడ ఆ దైవ సేవకుల హస్తాలున్నవి. అవి ఒకరి నుండి ఒకరిపైకి ముందుకు వెనుకకు వెలుచున్నవి. వారిలో ఒక్కొక్కరిని నీవు స్వస్థపరచమని ప్రభువా నీకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ ఆ ప్రజల ఒక్కొక్కరి పైకి వచ్చునుగాక. తండ్రి, ఇప్పుడే దేవుని యొక్క గంభీరమైన శక్తి వారిని కమ్ముకునుగాక. వారు క్షేమంగా బాగుపడి ఇంటికి వెలుదురుగాక. ఇది ఎరిగిన వాడే యేసు చెప్పాడు, వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని. ఏమైనా దేవా, నీవే అది వాగ్దానం చేస్తుంటివి. అది మేము నమ్ముతున్నాము. ఎందుకనగా అలాగని నీవు చెప్పి ఉంటివి. అలాగని మేము అది ఎరిగి ఉంటిమి. కనుక ఈ ప్రజలు బాగుపడతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వారందరినీ నేను ఆశీర్వదించుచున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును. మీలో అందరి కొరకు నా హృదయము స్వస్థతను అంగీకరిస్తుంది. నేనది నమ్ముతున్నాను. నాతో కలిసి మీలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు నమ్ముతున్నారా? చాలు. అది నేను ఎరిగినంత వరకు నేను మీకు నిజమే చెప్పాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును. నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నాను మీరు బాగా ఉంటారని. నా యొక్క ఆశీర్వాదాలు మీ ఒక్కొక్కరితో ఉండును కాక. దేవుడు మిమ్మల్ని కాపాడి భద్రపరచును కాక. మీరు నా ప్రార్థనలో ఉన్నారు. ఆఫ్రికా అలాంటి చోట్ల నేను ఉన్నప్పుడు నా కొరకై మీరు ప్రార్థిస్తారా? నేను మేము ప్రేమిస్తున్నాను. రేపు రాత్రికి మిమ్మల్ని చూస్తాను.